ఇవాల్టి రోజున విచ్చేసిన పెద్దలందరికీ కూడాను నమస్కారం. అందరికీ విస్రో తరపు నుంచి హార్దిక శుభాకాంక్షలు. చాలా చక్కగా ఇవాళ గురువుడు మనకి చక్కగా మిథున రాశిలోకి వచ్చారు అండ్ రవి కూడా మారారు. ఇటువంటి మంచి సందర్భంలో ఒక అష్టక వర్గం క్లాస్ స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. అండ్ అందరికీ తెలుసు, అంటే కొత్త వాళ్ళకి చెప్పడానికి పాత వాళ్ళందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మనతో పాటు విస్రో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ విస్రో రీసెర్చ్ ఆర్గనైజేషన్, వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే మన జ్యోతిష శాస్త్రాన్ని శాస్త్రీయంగా చక్కగా సాంకేతికంగా బోధించే ఒక ఆర్గనైజేషన్ అండి మాది. ఇక్కడ ఏంటంటే ఏది కూడాను ఒక థియరిటికల్ లో చెప్పేసి వదిలేయడం కాదు, అది ప్రాక్టికల్ గా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మన రోజువారీ జీవితంలో మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి అనే చెప్పి మీ చేత చక్కగా చేయించే సంస్థ ఇది. దానికే మేము పూనుకున్నాము. చాలా చోట్ల మీరు నేర్చుకొని ఉండుండొచ్చు ఈ పాటికి. ఇప్పుడు చాలా మంది కూడా చాలా చోట్ల అసలు జ్యోతిషం అంటే ఏంటి, ఎలా ఉంది అనేది మీరు నేర్చుకొని ఉండొచ్చు. సో వాటన్నిటికీ నేను తీసుకుంటానండి వెంకటాచారి గారు, ఒక్క నిమిషం. సో వాటన్నిటికీ కూడాను చాలా ఉన్నాయి సంస్థలు, బట్ మేము భిన్నంగా ఎందుకున్నాము అంటే మాకు ఉన్న ఒకటే ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు ఎట్లా నేర్చుకోవాలి ప్రాక్టికల్ గా అనేది ఇక్కడ మేము చేస్తాం. సో ఈ రోజు మనం నిర్వహిస్తున్న అష్టక వర్గ అనే జ్యోతిష్ శాస్త్రంలో ఒక విశిష్టమైన విభాగం అండి ఇది. దీనిలో ఏంటంటే ఇది గ్రహాల ప్రభావము, బిందువుల గురించి, అంటే ఎనిమిది గ్రహాల నుంచి, 8లో 7 గ్రహాలు, 1 లగ్నం, ఈ వాటి 8 దగ్గర నుంచి మనకు వచ్చే బిందువుల నుంచి మనకు వచ్చే ఏంటంటే ఫలితాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడాను తెలుసుకునే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఇది అష్టక వర్గం అనేది. చాలా కరెక్ట్ గా వస్తున్నాయి రిజల్ట్స్ కూడాను. ఇట్లాంటి మరి వచ్చేవి ఎట్లా ఎవరు చెప్తున్నారు అని అంటే మనకి మన దగ్గర డాక్టర్ వంశీ నేమాని గారు చెప్తున్నారు. ఈయన మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే మాకందరికీ సంతోషమైన వార్త, ఇస్రో దగ్గర నుంచి వచ్చిన మొట్టమొదటి స్కాలర్, డాక్టరేట్ తీసుకున్న స్కాలర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ. సో మన దగ్గర నుంచి చక్కగా ఒక డాక్టరేట్, దాని నుంచి పిహెచ్డి చేసి వస్తున్నారు సార్. దీన్నంతటి మనం ఏంటంటే ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మా దగ్గర బేసిక్స్ దగ్గర నుంచి మాస్టర్స్ పిహెచ్డి వరకు ఉంది. సో అందరూ ఇట్లానే చక్కగా నేర్చుకొని బేసిక్స్ నుంచి పిహెచ్డి వరకు ఇట్లానే అందరికీ విద్యని అందరికీ అందించాలనే మేము కోరుకుంటున్నాము. సో ఈ వర్క్ షాప్ కి మార్గదర్శకత్వం వహించబోతున్న డాక్టర్ వంశీ నేమాని గారు, అందరినీ ఆహ్వానిద్దాము. వంశీ నేమాని గారు, ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత సెషన్ అయిపోయాక కూడా నేను మాట్లాడతాను అసలు ఏంటి, ఎవరికి ఎంత ఉంది, మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇది కనుక చాలా మంచిదండి, చాలా మంచి ప్రక్రియ. మీరు తప్పకుండా నేర్చుకొని మీ ఫీడ్బ్యాక్ ఏదంటే ఉంటుందో మేము తప్పకుండా తీసుకుంటాము. దాని నుంచి ఫలితాలు ఎలా వస్తున్నాయి అనేది మీరు చేయండి. చాలా చక్కగా చెప్తారు వంశీ నేమాని గారు, చాలా ప్రాక్టికల్ అండ్ మంచి ఎక్స్పర్ట్ ఈయన. సో లెట్స్ హియర్ ఫ్రమ్ డాక్టర్ వంశీ నేమాని గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వచ్చారా? వంశీ గారు, యా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అర్చన గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. నమస్కారం అందరికి. సో ఇవాళ అర్చన గారు చెప్పినట్టు రవి సంక్రమణము, భూ సంక్రమణము రెండు కూడా ఇవాళ జరిగాయి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. సో సాధారణంగా రవి సంక్రమణం రోజు కొత్తవి ఏవి స్టార్ట్ చేయకూడదు అని మన ముహూర్తంలో ఉంది. అయినా ఈ రోజు ఎందుకు పెట్టారు అంటే ముహూర్త బలం వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ బహుశా ఈ పాటికి తెలుస్తూ ఉంటుంది. విపరీతమైన గాలి, వర్షము, ఉరుములు, మెరుపులు. సో ఆ గురు భగవానుడు, ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు ఆ వర్షం రూపంలో వస్తున్నాయి అని భావిస్తున్నాము. సో అర్చన గారు చెప్పినట్టు అష్టక వర్గం అందరికీ తెలిసే ఉంటుంది.
కాకపోతే ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి. వర్గ్ చార్ట్స్ కి అష్టక వర్గకి ఏంటి తేడా? వర్గ్ చార్ట్స్ లో వర్గ్ ముందు వచ్చింది, అష్టక వర్గ్ లో వర్గ్ వెనకాతలు వచ్చింది. కాదు కదా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జ్యోతిష శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుడు మనకు 16 వర్గ్ చార్ట్స్ ఇచ్చారు, షోడశ వర్గులు అని. అందులో D1 అంటే రాశి చక్రము, D2 అంటే హోరా చక్రము, ఇది అందరికీ తెలిసిందే, సంపద కుటుంబం గురించి. తర్వాత D3 ద్రాకాణ, అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి. D4 చతురాంశ, ఆస్తులు అదృష్టము గురించి. D7 సప్తాంశ, పిల్లల గురించి. D9 నవాంశ, భాగస్వామి గురించి. D10 దశాంశ, వృత్తి వ్యాపారాల గురించి. D12 ద్వాదశాంశ, తల్లిదండ్రుల గురించి. D16 షోదశాంశ, వాహనాలు వాటి గురించి. D20 వింశాంశ, స్పిరిచువల్ లైన్ దాని గురించి. D24 చతుర్వింశాంశ, ఎడ్యుకేషను హయ్యర్ ఎడ్యుకేషన్స్ వాటికి సంబంధించి. తర్వాత D27 సప్తవింశాంశ, జాతకుడి యొక్క బలాలు బలహీనతల గురించి. D30 త్రింశాంశ, ఈవిల్స్ గురించి. D40 ఖవేదాంశ, జాతకుడి జీవితంలో జరిగే శుభ అశుభ సంఘటనల గురించి. D45 అక్షవేదాంశ, జాతకుడి యొక్క జీవిత కాలంలో జరిగే సాధారణ సంఘటనల గురించి. ఆఖరిది D60 షష్ట్యాంశ, ఆల్ జనరల్ ఇండికేషన్స్ గురించి. ఈ 16 మాత్రమే పరాశర మహర్షి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్ని మిస్ అయ్యాయి అని D5 పంచాంశ, ఫేమ్ అండ్ పవర్. D6 షష్టాంశ, ఆరోగ్యం గురించి. D8 అష్టాంశ, అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్ గురించి. అదేవిధంగా D11 ఏకాదశాంశ, డెత్ అండ్ డిస్ట్రక్షన్ గురించి. దీని గురించి జైమిని మహర్షి చెప్పడం జరిగింది. అయితే పరాశరుడు D8 ఎందుకో కానీ ఇవ్వలేదు. ఆయుర్దాయానికి సంబంధించి సాధారణంగా అది లెక్క కట్టకూడదనో కారణం ఏదైతే కానీ పరాశరుడు దాన్ని స్పృశించలేదు. జైమిని మహర్షి D8 అష్టాంశ చెప్పినప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్ కిందే దాన్ని చెప్పడం జరిగింది తప్ప పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరగలేదు. వీళ్ళిద్దరి తర్వాత 3వ తరంలో వచ్చిన వరాహమిహిరుడు కుమారుడు, సాధారణంగా వరాహమిహిరుడికి కుమారుడు లేరు, ఆయన కుమారుడు గురించి యజ్ఞాలు హోమాలు చేసి ఆ క్రతువులు ఎలా చేయాలో దాని మీద కూడా ఒక గ్రంథాన్ని రాశారు అని చెప్పి ఒక వినికిడి ఉంది. కానీ కొన్ని గ్రంథాల్లో వరాహమిహిరుడు కుమారుడు ప్రత్యాసుడు, అతను హోరా హోరా అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఈ హోరా హోరా అనే పుస్తకంలో గ్రహ సంచారాల ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఆయన నిరూపించారు. అయితే ఈ గ్రహ సంచారాలు అవుతున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అని అష్టక వర్గం ఉపయోగించడం ద్వారా మాత్రమే మెరుగైన సుస్పష్టమైన ఫలితాలు పొందవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఒక జాతకుడు లేదా ఒక జాతకురాలి జీవితంలో ఉన్నటువంటి కొన్ని దుర్యోగములు, అంటే ఒక వితంతు యోగం కానీ, ఒక వైధవ్య యోగం కానీ, లేదా పిల్లల్ని కోల్పోయే యోగం కానీ, లేదా కన్యాక్షయము అంటే కన్య వయసులో ఉన్నటువంటి పిల్లలు చనిపోవడం కానీ, ఇలాంటి యోగాలు ఏవైనా సరే జాతకంలో ఉన్నప్పుడు కొంతమంది జీవితాల్లో ఆ సంఘటనలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని చెప్పి ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు అష్టక వర్గులో కనుక బృహస్పతి అంటే గురు భగవానుడు కనుక బలంగా ఎక్కువ పాయింట్లు కనుక కలిగి ఉంటే ఈ యోగాలన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు
అని చెప్పి ఆయన కనుగొనడం జరిగిందనమాట. సో అందుకు అష్టక వర్గం అనేటువంటిది అంత ప్రాముఖ్యత పొందిందనమాట. సో అష్ట అంటే 8, వర్గు అంటే విభజన. అంటే పూర్వం మనం తీసుకున్న షోడశ వర్గుల్లో కానీ వాటిల్లో కానీ రాసుల్ని భాగహారం చేసేవాళ్ళం. నవాంశ అంటే ఒక రాశిని 9 భాగాలు చేయడము, అదేవిధంగా త్రింశాంశ అంటే ఒక రాశిని 30 భాగాలు చేయడము. అక్కడ అన్ని కూడా రాసుల్ని భాగాలు చేసాం. కానీ అష్టక వర్గంలోకి వచ్చేటప్పటికి గ్రహాల్ని భాగాలు చేయడం జరిగిందనమాట. రాసుల్ని కాకుండా గ్రహాల్ని. ఇక్కడ కేతువు మరియు రాహువుని మనం తీసుకోవట్లేదు, కానీ వీటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీటికి స్వస్థానాలు స్వక్షేత్రాలు లేవు, ఛాయాగ్రహాలు. కాబట్టి అష్టక వర్గులోని కేతువు మరియు రాహువుని తీసుకోకుండా మిగిలిన 7 గ్రహాలు అంటే సూర్యుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, బృహస్పతి, బుధుడు మరియు లగ్నము. నేను చాలా క్లాసుల్లో చెప్పినట్టుగా మనం జియోసెంట్రిక్ మీద ఉన్నాం. అంటే భూమి మధ్యముగా గల సౌరమండల వ్యవస్థలో మనం ఉన్నాం. కానీ యాక్చువల్ గా సోలార్ సెంట్రిక్, విశ్వంలో అయితే రవి కేంద్రముగా ఉండి గ్రహాలన్నీ రవి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన చుట్టూ అవన్నీ తిరుగుతున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. కాబట్టి ఒక జాతక చక్రంలో లగ్నం ఏదైతే ఉందో దానిని మీరు భూమిగా భావించవచ్చు. భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి. అందుకని చెప్పి ఇక్కడ ఏమైందంటే సూర్యుడి నుంచి శని భగవానుడి వరకు ఉన్నటువంటి ఈ గ్రహాలన్నిటితో పాటు భూమి అనబడే లగ్నాన్ని కూడా అష్టక వర్గంలో క్యాలిక్యులేషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే గ్రహాలకి కొన్ని బిందువులు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక చదువుకుంటున్న విద్యార్థిని కానీ లేకపోతే ఎవరినైనా మనం ఒక గ్రేడ్ లో పోల్చాలి అంటే వాళ్ళకి ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, అలాగే ఎంతమంది ఉంటే అక్కడ లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి. అదే విధంగా గ్రహాలకు కూడా ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి, అంటే వాటి వాటి పరిధులకు వచ్చేటప్పటికి 0 నుంచి 8 పాయింట్లు ఇవ్వడం జరిగింది అనమాట. అదే ప్రతి గ్రహం యొక్క బిందువులు అన్నిటిని కలిపినప్పుడు సర్వాష్టక వర్గులోకి వచ్చేటప్పుడు మీకు దాదాపుగా 14 పాయింట్ల నుంచి 37, 42 పాయింట్ల వరకు వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే భిన్నాష్టక వర్గంలో తీసుకున్నప్పుడు ఒక గ్రహము తాలూకా బలాన్ని తెలుసుకోవడానికి అది పొందిన బిందువులను బట్టి తెలుసుకుంటాం. అదే విధంగా సర్వాష్టక వర్గంలోకి వచ్చేటప్పుడు ఆ హౌస్ లో ఉన్నటువంటి పాయింట్స్, గ్రహాలు ఏవైతే ఎక్కువ శుభ బిందువులు ఇచ్చాయో వాటి మొత్తాన్ని కలపడం ద్వారా ఆ రాశికి బిందువులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. తద్వారా ఆ రాశి బలం పొందిందా బలహీనమయ్యిందా అన్నది అష్టక వర్గం చూడటం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అయితే బృహత్పరాశర హోరాశాస్త్ర ప్రకారంగా కూడా అష్టక వర్గము అనేది వివిధ గ్రహ స్థానాల కారణంగా వెలువడే శక్తుల్ని, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రహము స్వక్షేత్రంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఒక్కొక్కసారి గ్రహము ఉచ్చలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఒక్కొక్కసారి గ్రహము నీచలో ఉండి నీచభంగ రాజయోగం పొందితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి గ్రహము శుభుల చేత చూడబడిన శుభక్షేత్రాల్లో ఉన్న, అదేవిధంగా మంచి వర్గుల్లో ఉన్న, మంచి హోరాల్లో ఉన్నా కూడా గ్రహము మంచి ఫలితం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఒక జాతకుడి యొక్క జీవిత కాలము, ముఖ్యంగా దీర్ఘాయువు. ఎందుకంటే ఇక్కడ అష్టక వర్గం మనం యాక్చువల్ గా చూడాల్సి వస్తే ఆయుర్దాయం బేస్ లోనే చూడాలి. ఎలాగా అన్నది ఇంకొక పావు గంట 20 నిమిషాలు పోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటేంటి చూడాలి, ఎలా చూడాలి అన్నది. సో అలా చూసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క జన్మ సమయంలో ఏవైతే గ్రహాలు స్థితి చెంది ఉన్నాయో అవి ఆ భావాలకి విరుద్ధంగా ఉన్నాయా లేకపోతే ఆ భావాలకి లోబడి ఉన్నాయా అన్నది అష్టక వర్గం వేయడం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అదే విధంగా గోచారంలో గ్రహ కదలికలు గృహాల మించి వెళ్తున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయా, చెడ్డ ఫలితాలు వస్తాయా, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నది. ఉదాహరణకి తీసుకుంటే నిన్న రాత్రి 10:30 గంటలకి గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. సో మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఏ ఏ రాశులకి ఎలా ఉంటుంది అన్నది మనం ప్రిడిక్షన్ లో చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఆ విధంగా అదే విధంగా మొన్న మార్చి 29 శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి రావడం జరిగింది.
రేపు 25, 26 తారీఖుల్లో రాహుకేతువులు కూడా వాటి యొక్క స్థానాలు మీనం నుంచి కుంభంలోకి, కన్య నుంచి సింహంలోకి వెళ్తున్నాయి అన్నమాట. సో సాధారణంగా పెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, గురు భగవానుడు, కేతువులు ఇవి ఎక్కువగా ఆ హౌసుల్లో ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలని మనం ప్రిడిక్షన్ కింద తీసుకుంటాం. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2.5 రోజుల్లో ఒక్కొక్క రాశి మారిపోతూ ఉంటారు. అదేవిధంగా శుక్రుడు రోజుకో డిగ్రీ, రవి కూడా రోజుకో డిగ్రీ, బుధుడు కూడా ఇంచుమించు రోజుకో డిగ్రీ, ఈ విధంగా మారిపోతూ ఉంటారు. అందుకని వీటి ఫలితాల కన్నా ఎక్కువసేపు గృహాలలో ఉండే పెద్ద గ్రహాలైనటువంటి ఆ 4 గ్రహాలతోటి మనం ప్రిడిక్షన్ చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు రవి భగవానుడు వివిధ గృహాల గుండా వెళ్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, అదే విధంగా అలా వెళ్తున్నప్పుడు జాతకుడికి ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, మంచి సంఘటనలు జరుగుతాయా, చెడు సంఘటనలు జరుగుతాయా, జాతకంలో ఉన్న సంఘటనలే జరుగుతాయా, లేకపోతే జాతకంలో లేని సంఘటనలు కూడా జరుగుతాయా అన్నది ఒక్కొక్క గ్రహానికి ఉన్న భిన్నాష్టక వర్గులో ఇచ్చిన పాయింట్లను బట్టి దాన్ని బేస్ చేసుకొని సర్వాష్టక వర్గులో వచ్చినటువంటి పాయింట్లను కూడా బేస్ చేసుకొని ఫలితాలు అన్నటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇందాకలా మనం చెప్పుకున్నట్టు వరాహమిహిరుడు కుమారుడు ప్రత్యాసుడు ఈ అష్టకవర్గిని తయారు చేశారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆయనే మళ్ళీ ఇంకొక గ్రంథంలో ఏం చెప్పారంటే ఆయుర్ధాయ వ్యవస్థలలో అష్టకవర్గు చాలా ఉత్తమమైనది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా చంద్రుడు కనుక వన్ మినిట్ స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు చూడండి సార్. ఒక నిమిషం నేను ఆపిస్తాను. ఓకే, వెంకటలక్ష్మి గారు మీరు ఏమైనా హ్యాండ్ రైస్ చేశారా? అదే లేదు సార్, అదే ఇంకొకరు ఎవరో స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నారు ఏంటని చెప్దామని చేసి. అదే తీసారు. ఓకే, నమస్తే సార్. నమస్తే అన్న, నమస్తే. సో ఇక్కడ చిన్న రూల్ ఏం చెప్పారంటే ఆయన ఎప్పుడైనా సరే ఆయుర్దాయాన్ని లెక్క వేసేటప్పుడు కనుక చంద్రుడు కనుక కేంద్రంలో ఉండి, కేంద్రము అంటే 1, 4, 7, 10 స్థానాల్లో కనుక చంద్రుడు ఉండి పదవి ఇల్లు కనుక శుభ మరియు దుష్ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు అష్టక వర్గు ద్వారా దీర్ఘాయువును లెక్క వేయొచ్చు అని ఆయన చెప్పారనమాట. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకుంటాం. అదేవిధంగా మన ఋషులు చాలా మేధావులు. వాళ్ళు గ్రహ సంచారాన్ని బలాలతో కొలిచి అష్టక వర్గు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని మనకు అందించారు. సాధారణంగా చాలా మంది దీన్ని చూడరు, పట్టించుకోరు. కానీ అసలు అష్టక వర్గు నుంచే 100% ప్రెడిక్షన్స్ ఇచ్చేయచ్చు. ఈవెన్ మీరు ఏ ఇంటి అంటే ఏ దిక్కు ఇల్లు కొనాలన్నా, తూర్పా పడమరా, లేదా మీ సైట్ ఎటు ఉండాలన్నా, లేదా మీ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ఓపెనింగ్ ఎటు ఉండాలన్నా, లేదు ఇందు లగ్నాన్ని ఉపయోగించినప్పుడు మీకు ధనం ఏ దిశ నుంచి వస్తుందన్నా, లేదు ఒక జాతకుడికి మగతనికైతే పెళ్లి కూతురు ఎటు నుంచి వస్తుంది, ఆడపిల్లకైతే పెళ్లి కొడుకు ఎటు నుంచి వస్తారు, ఇవన్నీ కూడా అష్టక వర్గును ఉపయోగించి 100% ప్రెడిక్టివ్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒక జాతకుడు పుట్టినప్పుడు గ్రహాలు స్థిరంగా ఉంటాయి జాతకంలో, తర్వాత నుంచి కదులుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ గ్రహాలు జాతకుడి గృహాల మీద నుంచి సంచారాలు సాగిస్తూ ఉంటాయో అవి మంచి ఫలితాల, చెడ్డ ఫలితాల, ఎటువంటివి ఇస్తాయి అన్నది కూడా మనం ఎక్కువగా ఈ అష్టకవర్గం ఉపయోగించి చెప్పొచ్చు అనమాట. ఉదాహరణ కనుక మనం తీసుకుంటే జాతకంలో కనుక అంటే ఒక జాతకుడి యొక్క జాతకంలో కనుక సూర్యుడి యొక్క భిన్నాష్టక వర్గులోను మరియు అష్టక వర్గులో రవి స్థితి చెందిన భావము కనుక ఎక్కువ పాయింట్లు వస్తే ఆ జాతకుడు ఉన్నతమైనటువంటి హోదా కలిగి ఉంటాడు. అదేవిధంగా ఉన్నతమైన గౌరవాన్ని కలిగి ఉంటాడు, మంచి సంపదని కలిగి ఉంటాడు, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటాడు. ఒకవేళ ఇదే రివర్స్ అయితే, ఇదే సూర్య భిన్నాష్టక వర్గులో సూర్యుడున్న స్థానంలో 0 నుంచి
అంటే 0 నుంచి 8 అనుకున్నాం కాబట్టి యావరేజ్ మిడ్ తీసుకుంటే 4. 0 నుంచి 3 స్థానాల్లో కనుక బిందువులు వచ్చినా, లేదు అష్టక వర్గులో రవి స్థితి చెందిన భావములో కానీ లేదా రవి భావములో కానీ అక్కడ మనం 28 మిడ్ తీసుకుంటాము. 28 కన్నా తక్కువ బిందువులు వచ్చినా కూడా స్నేహితులచే విమర్శించబడేవాడు, అదే విధంగా అవమానాలకి దారి తీసే విధంగా ప్రవర్తించేవాడు, ఉన్నతాధికారులతో గొడవలు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా ఇదే అంశాన్ని ఫలదీపికలో కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ గ్రహాలు, గ్రహ సంచారాలని బట్టి ఫలితాలు ఏ విధంగా తీసుకోవాలి అన్నది, మంచి ఫలితాలు ఇస్తాయి, చెడు ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం ఫలదీపిక నుంచి కూడా చూడొచ్చు అనమాట. అయితే పరాశరుడు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక జన్మజాతకం ఆధారంగా సాధారణ అంచనాలు మాత్రమే మనం ఫలితాలని చెప్పగలుగుతాం అనమాట. ఖచ్చితమైన ఫలితాలు అంటే ఈవెంట్ ఎప్పుడు అవుతుంది, హవర్స్, టైము, మినిట్స్, సెకండ్స్ తో సహా చెప్పాలి అంటే కనుక అష్టక వర్గ సహాయంతో మాత్రమే నిర్ధారించవచ్చు అని చెప్పి తరువాత తరంలో వచ్చినటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు అందరూ కూడా దీన్ని రూఢీకరించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు భిన్నాష్టక వర్గులో కనుక 0 వచ్చినటువంటి గ్రహాలు ఏమైనా కనుక ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి అనేది కనుక చూసినట్లయితే ఇక్కడ ఏంటవుతుందంటే ప్రతి గ్రహము కూడా ఒక నిర్దిష్టమైనటువంటి బలాన్ని కలిగి ఉంటుంది. దీనినే మనం స్థిర కారణాలు అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా గ్రహం యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఆ గ్రహము యొక్క సహజ కారకత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పినట్లు, ఈవెన్ దో జూపిటర్ దుస్థానాల్లో పడిన, దుస్థానానికి ఆధిపత్యం వహించిన, ఆయన ఇవ్వాల్సిన దుష్ఫలితాలతో పాటు సహజ శుభకారకత్వం కలిగినటువంటి గురుడు కాబట్టి ఎంతో కొంత ఆ సహజ శుభత్వాన్ని కూడా ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. అంటే ఒక 100 మొక్కలు, గంజాయి మొక్కల్లో ఒక్క తులసి మొక్క ఉన్నా అది వెదజల్లే సువాసన ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేస్తాం, తులసి మొక్క ఇది అని. అలాగేంటంటే ఓకే చెక్ చేద్దాం సార్, అది చెక్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరిది బివి రామన్ గారు తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగా ఇప్పటికి ఐనామ్స్లోనే మనకి చాలా విభేదాలు ఉన్నాయి. 14 ఐనామ్స్లు ఉన్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ లహరీది యాక్సెప్ట్ చేసింది కాబట్టి ప్రస్తుతం మనందరం లహరీ వాడుతున్నాం. మధురా కృష్ణమూర్తి గారు వేరే, ఆయన దృక్ సిద్ధాంతం. ఆయన ప్రకారంగా అయితే 12 రోజులు గురు భగవానుడు వచ్చేసారు. లాస్ట్ టైం అంటే ఒక 1.5 year 2 years బ్యాక్ ఆయన శవైక్యం చెందారు. అంతకు ముందు అయితే మనకి ఇక్కడ గోదావరి పుష్కరాలు ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదని మనం అనుకుంటే ఆయన శిష్యులతో సహా వెళ్ళి 11 రోజుల ముందే వెళ్ళి నాకు స్టార్ట్ అయిపోయి చెప్పి ఆయన స్నానం చేసి వచ్చేసారు. సో ఎవరి సిద్ధాంతం వారిది. అందరి సిద్ధాంతాలని మనం గౌరవిస్తూ మనకి ఏవి ప్రిడిక్షన్స్ కరెక్ట్ గా వస్తున్నాయి అన్నది మనం ఏదైనా ఒక కొత్త సిద్ధాంతం తయారు చేసే అంత శక్తి సామర్థ్యం మనకుంటే మనం కూడా ప్రయత్నం చేయొచ్చు సార్, తప్పులేదు. సో ఆ విధంగా ఒక శుభగ్రహంకైనా కూడా దుష్టత్వం వచ్చినప్పుడు అది దుష్ట ఫలితాలను ఇస్తూనే ఎంతో కొంత శుభ ఫలితాలను ఇస్తుంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కారకత్వాలు చూసినప్పుడు సూర్యుడు తండ్రికి గాను, చంద్రుడు తల్లికి గాను, కుజుడు సహజన్ములు అంటే అక్క చెల్లెలు లేదా అన్నదమ్ములకు గాను, బుధుడు బంధువులు అంటే ఇక్కడ బంధువులు అంటే మేనమామ వస్తారు, తల్లి తరపు అన్నదమ్ముడు మేనమామ, నాన్న తరపు చెల్లెలు మొగుడు రారు. ఇందులోకి గుర్తుపెట్టుకో, మేనమామ అనే మీదట ఎప్పుడు సంబోధించినా తల్లి తరపు బంధువులే, ఎందుకంటే ఆ లింకే వేరు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్లి కూతురుని తీసుకొచ్చినప్పుడు కూడా మేనమామ గంపలో కూర్చోబెట్టి తీసుకొస్తారు, అంతటి హోదా ఇచ్చారు మేనమామకి. కాబట్టి ఇక్కడ మనం మామలు మేనమామలు అన్నప్పుడు పిల్లనిచ్చిన మామ కానీ నాన్నగారి చెల్లెల భర్తను కానీ కాకుండా తల్లి తాలూకా అన్నదమ్ముని తీసుకోవాలి. అదే విధంగా బుధుడు మేనమామల్ని, బృహస్పతి పుత్రుల్ని, శుక్రుడు కలత్రాల్ని, శని భగవానుడు సేవకుల్ని, ఈ విధంగా వీళ్ళ యొక్క సహజ కారకత్వాలు అన్నమాట ఇవి.
ఇవి ఒక్కొక్క రాశిలో ఒక శుభబిందువుని ఇచ్చినప్పుడల్లా కూడా ఆ జాతక చక్రము ఏ రకంగా ఉంటుంది అంటే 0 కానీ 1 కానీ వచ్చినప్పుడు కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రహం యొక్క సహజ కారకత్వం దెబ్బతింటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అష్టక వర్గులో జాతక చక్రంలో ఇందాక స్టార్టింగ్ లో ఏం చెప్పుకున్నాం, ఎటువంటి దుర్యోగాలు ఉన్నా కూడా బృహస్పతి కనుక బలంగా ఉంటే యోగాలు ఫలించవు అని చెప్పుకున్నాం. అదే విధంగా అష్టక వర్గులో డీప్ గా వెళ్ళినప్పుడు అది ఎంత శుభకారకత్వంతో కూడిన గ్రహమైనా సరే 0 కానీ 1 కానీ బిందువు ఇస్తే ఖచ్చితంగా దాని సహజ శుభకారకత్వాన్ని అది ఇవ్వలేకపోతోంది. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. అదే విధంగా ఈ గ్రహం ఏదైతే ఉందో ఇది లగ్నాది భావాన్ని కూడా ప్రభావం చేస్తోంది. అదే విధంగా మిగతా గ్రహాలు ఏవైనా కనుక 0 బిందువులు కనుక పొందితే అవి ఏ భావాల్లో ఉన్నాయో ఆ భావాలు మరియు అవి ఏ భావాలకి ఆధిపత్యం వహించాయో ఆ భావాలు కూడా బాధపడుతున్నాయి అన్నమాట. అదే విధంగా గ్రహము ఎక్కడైతే ఉందో ఆ గ్రహ రాశిని కూడా అంటే అది ఏ రాశి అయితే ఆ రాశి కారకత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. సపోజ్ మీకు డౌట్ రావచ్చు, ఒక హౌస్ లో లేదా ఒక రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక గ్రహము 0 బిందువులు ఉంది, ఇంకో గ్రహము 6 బిందువులు ఉంది. అప్పుడు 0 బిందువులు పొందిన గ్రహ కారకత్వం మాత్రమే పాడవుతుంది. ఇది కూడా అబ్జర్వేషన్ లో తేలి. అదే విధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లగ్నం ఉంటుంది, అందరిది ఒక లగ్నమే ఉండాలని లేదు. కానీ కాలపురుష కుండలి కనుక తీసుకుంటే అది ఎవరికైనా ఈక్వల్ గానే ఉంటుంది. కాలపురుష కుండలలో 1 మరియు 8వ భావాలకి కుజ భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు. ఒకవేళ కుజ భగవానుడు కనుక ఎవరి చాట్లోనైనా సరే 0 బిందువులు కానీ 1 బిందువు కానీ పొంది ఉంటే కాలపురుష కుండలలో లగ్నము తలకి సంబంధించి, అష్టమము పునరుత్పత్తి అవయవాలకు సంబంధించి కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు కనుక 0 కానీ 1 కానీ పాయింట్లు పొందితే ఖచ్చితంగా తలకి దెబ్బైనా తగలడము, తలకి యాక్సిడెంట్ అవ్వడము, లేదు అంటే ఈ సీక్రెట్ ఆర్గానిక్స్ ఆపరేషన్ అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇది గోచారంలో బాగా కనపడుతోంది. సో అది కూడా మనం ప్రాక్టికల్ దాంట్లో చూస్తాం అన్నమాట. అదే విధంగా కుజుడు, శని భగవానుడు, రాహువు, కేతువు సాధారణంగా ఇవి పాపగ్రహాల కింద మనం చెప్పుకుంటాం. బుధుడు ఎవరితోటి ఉంటే ఆయన ఆ విధంగా ఉంటారు. చంద్రుడు, క్షీణచంద్రుడు కూడా మనం పాపని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ మెయిన్ గా 4 పాపగ్రహాలు కనుక మనం తీసుకుంటే కనుక ఈ 4 కనుక ఒకవేళ తక్కువ బిందువులు వచ్చి ఉంటే వీటి యొక్క దశ అంతర్దశ సమయాల్లో కూడా చాలా ఇబ్బందులు జాతకులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ జాతకంలో అంటే భిన్నాష్టక వర్గులో ఈ 4 గ్రహాలు కనుక 0, 1, 2 అప్ టు 3 పాయింట్స్ వరకు పొంది గోచారంలో ఎక్కువ బిందువులు ఉన్న ఇళ్ల గుండా ఇవి సంచారం చేస్తున్నప్పుడు కూడా శుభ ఫలితాలు మిశ్రమంగా ఇస్తున్నాయి. అంటే ఎక్కువ బిందువులు మించి గ్రహాలు వెళ్ళేటప్పుడు ఇచ్చే పూర్తి ఫలితాలని ఇవి ఇవ్వటం లేదు అన్నది కూడా తెలిసిందనమాట. అదే విధంగా ఒక సంచార గ్రహం అంటే ఏదైనా ఒక గోచార గ్రహము 8 లేదా 7 శుభ బిందువులకు కనుక తోడ్పడితే ఓకే సార్, ఏదైనా ఒక గోచార గ్రహము 8 లేదా 7 శుభ బిందువులకు కనుక వచ్చి అది ఉచ్చ స్థితిలో కనుక ఉంటే వాటితో కనుక ఏదైనా 0 బిందువులు పొందిన గ్రహం ఉంటే ఆ 0 బిందువులు ఇచ్చే నెగిటివ్ ని అవి వెలిఫై చేస్తున్నాయి. మళ్ళీ మూడు వేరు పాయింట్లు చెప్పాను నేను ఇక్కడ. 3వ పాయింట్ ఏంటంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, అది 0, 1 ఎక్కువ పాయింట్లు వచ్చినప్పుడు 0 తాలూకా కారకత్వాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. ఏది హౌసుల్లో పొజిటివ్ ఉన్నప్పుడు. గోచారంలోకి వచ్చేటప్పటికి ఒక 0 బిందువులు పొందిన గ్రహము 6 లేదా 7 లేదా 8 బిందువులు పొందిన ఏదైనా గ్రహ సంచారము దాని మీదుగా జరుగుతుంటే
సున్నా బిందువుల తాలూకా గ్రహ తాలూకా పాపకారకత్వాన్ని అది నులిఫై చేస్తోంది. అంటే ఆ పాపకారకత్వాన్ని జాతకుడికి ఇవ్వనివ్వట్లేదు అన్నది కూడా ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది అనమాట. తర్వాత అష్టక వర్గం ద్వారా అసలు ఏంటేంటి మనం అంచనా వేయొచ్చు అంటే, అష్టక వర్గులోని మీ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉంటుంది, అదే విధంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యము, మీ తండ్రి గారి యొక్క మరణము, తర్వాత చంద్రుడిని అనుసరించి తల్లితో సత్సంబంధాలు, తల్లిగారి ఆరోగ్యము, తల్లిగారి తాలూకా మరణము, అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ తాలూకావి, అలాగే భార్య ఆవిడ ఆరోగ్యము, ఆవిడ తాలూకా మరణము. ఈ విధంగా ఇవన్నీ కూడా అష్టక వర్గ నుంచి మనం తెలుసుకోవచ్చు. అయితే అష్టక వర్గులో పాల్గొంటున్నటువంటి లగ్నాన్ని మినహాయిస్తే, భూమిని మినహాయిస్తే మిగిలిన 7 గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నప్పుడు రవి భగవానుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, గురు భగవానుడు ఎటువంటివి ఇస్తారు, శని భగవానుడు ఎటువంటివి ఇస్తారు అన్నది డీప్ గా మనం క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా అష్టక వర్గులో కూడా మనకి రాజయోగాలు ఉన్నాయి. అష్టక వర్గులో కూడా రాజయోగాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహము ఇంకొక గ్రహము ఇంట్లో ఉన్నప్పుడు పొందిన బిందువులని ఆధారంగా చేసుకొని ఆ యోగాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యోగాలు ముఖ్యంగా ముహూర్తానికి అష్టక వర్గను ఉపయోగించి ముహూర్తం కూడా పెట్టవచ్చు. అదే విధంగా అష్టక వర్గను ఉపయోగించి మ్యారేజ్ టైమింగ్ కూడా చెప్పవచ్చు. ఏ దిక్కు నుంచి సంబంధం వస్తుంది, ఏ దశలో, ఏ గోచారంలో, ఏ బిందువుల దగ్గర మ్యారేజ్ అవుతుంది అనేది పిన్ పాయింట్ గా కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయి ఎప్పుడు పొందుతాము, లేదు జీవితంలో సడన్ గా ఒక్కొక్కసారి డౌన్ ఫాల్ వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనం అష్టక వర్గను ఉపయోగించి చెప్పొచ్చు అనమాట. జయరామ్ గారు. జయరామ్ గారు హ్యాండ్ రైజ్ చేశారా? లేదు సార్, లేదు, నేనే చేయలేదు సార్. ఓకే ఓకే, లో రైజ్ చేశాను. సరే, ఇక భిన్నాష్టక వర్గంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 0 నుంచి 8 పాయింట్లు, 8 బిందువులు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఈ బిందువులు దేనిని మనకి సూచిస్తున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే, ఏదైనా ఒక గ్రహము తన స్వంత భిన్నాష్టక వర్గులో 0 బిందువులు కనుక పొందితే ఖచ్చితంగా మరణ భయాన్ని కానీ తీవ్రమైన బాధని కానీ చూపిస్తాయి. ఇవి రాసుకోండి పాయింట్స్. 0 బిందువులు మరణ భయాన్ని లేదా తీవ్రమైన బాధని చూపిస్తాయి. అదే విధంగా భిన్నాష్టక వర్గంలో 1 పాయింట్ కనుక వస్తే, వెంకటలక్ష్మి గారు. సార్ ఇప్పుడు అది గోచారంలో గ్రహం అక్కడికి వచ్చినప్పుడు చూపిస్తుందా, లేకపోతే దశలు గ్రహం యొక్క దశలు నడుస్తున్నప్పుడు మనకి ఇబ్బంది చూపిస్తుందా? ఏదమ్మా ఫలితాలా? అదే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏదైనా ఒక గ్రహం ఉన్న రాశిలో 0 వచ్చితే తీవ్రమైన ఇబ్బందులు చూపిస్తుంది అది ఎప్పుడు? అదే చెప్తానమ్మా, అది భిన్నాష్టక వర్గం. సపోజ్ సూర్యుడు భిన్నాష్టక వర్గం తీసుకోండి మీరు. సూర్య భిన్నాష్టక వర్గం అంటే 12, ప్రతిదానికి 12 రాసులు ఉంటాయి, 12 గళ్ళు ఉంటాయి. ఈ సూర్య భిన్నాష్టక వర్గంలో సపోజ్ ఒక 3 ఇళ్లలో 0 వచ్చాయి అనుకోండి మీకు. ఆ 3 ఏ హౌస్లు అయ్యాయో మనం చూస్తాం లగ్నం నుంచి. ప్రతి క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ లగ్నం నుంచే ఉంటుంది. సో లగ్నం నుంచి సూర్య భిన్నాష్టక వర్గంలో ఏ హౌసులు 0 వచ్చాయో చూసుకొని సార్ నాకు వాయిస్ వినిపించట్లేదు. అవునా? ఒక్క నిమిషం అండి, అది ఏదో వాయిస్ బ్రేకేజ్ వచ్చింది, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను సార్. ఇందాక కొంచెం బ్రేక్ అయింది సార్. చెప్తాను మళ్ళీ చెప్తాను. అంటే ఇక్కడ కొంచెం బాగా హెవీ థండర్ స్టార్మ్స్ ఉన్నాయి. అదే అర్థమైంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు సూర్య భిన్నాష్టక వర్గం ఉందనుకోండి. వినబడుతుందమ్మా? వినబడుతుందా?
సపోజ్ సూర్య భిన్నాష్టక వరకు ఉందనుకోండి, లగ్నాత్తు మీ 9వ ఇంట్లో 0 బిందువులు వచ్చాయి అనుకోండి. వీడియో పాజ్ అయింది మళ్ళీ. ఓకే రైట్. సూర్య భిన్నాష్టక వర్గంలోని లగ్నాత్తు 9వ ఇంట్లో కనుక 0 బిందువులు వచ్చాయి అనుకోండి, దాని మీద నుంచి ఏదైనా పాపగ్రహము గురు సంచారం చేస్తూ శుభగ్రహ దృష్టి కనుక లేకపోతే అప్పుడు జాతకుడి యొక్క తండ్రి మరణిస్తారు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మన క్లాస్ లో వస్తాయి, ఎలా చూడాలి ఏంటి అన్నది. సరే సరే సరే. అదే విధంగా ఒక బిందువు కనుక వచ్చింది అనుకోండి, అంటే ఒక పాయింట్ కనుక వచ్చింది అనుకోండి, తీవ్రమైన నష్టాలు, విధ్వంసంలో దాకి ఒత్తు పొడవుగా పెట్టుకోండి. ప్రకాష్ రాజ్ చెప్పినట్టు నష్టాలు, విధ్వంసాలు, చింతలు, అనారోగ్యము ఉంటాయి. ఒకటి కనుక వస్తే, 2 కనుక వస్తే ఖర్చులు, పని జీవితంలో అంటే ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ ఆటంకాలు. 2 కనుక వస్తే ఖర్చులు, పని చేసే చోట ఆటంకాలు. 3 పాయింట్లు కనుక వస్తే అపార్థాలు, అసంతృప్తి. ఒక్కొక్కసారి చూడండి, మీరు అవతల వాళ్ళకి ఎంత సర్వీస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, ఏదో అపార్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు ఏం మాట్లాడినా అవతల వాళ్ళు తప్పు వెతుకుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఒకసారి మీరు చార్ట్ చెక్ చేసుకుంటే ఎక్కడైతే ఈ 3 ఉన్న పాయింట్స్ మీద నుంచి ఏవైనా మెలిఫిక్ ప్లానెట్స్ ఆస్పెక్ట్ కానీ గోచారం కానీ అవుతుందేమో చెక్ చేసుకుంటే మనం అది కరెక్ట్ అయిపోతుంది అన్నమాట. అదే విధంగా 4 కనుక వస్తే ఇది మిడ్ పాయింట్, 0కి 8కి మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4 పాయింట్లు కనుక వస్తే దశ ఏది నడుస్తోందో, ఏ గ్రహము తాలూకా దశ నడుస్తోందో దాన్ని బట్టి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే మెలిఫిక్ రావాలా, బెనిఫిక్ రావాలా. ఒకవేళ 5 పాయింట్లు కనుక వస్తే ఆరోగ్యము. సార్ 4 ఒక్కసారి చెప్పండి సార్. 4 పాయింట్లు. 4 పాయింట్లు కనుక వస్తే భిన్నాష్టక వర్కులో ఆ 4 పాయింట్లు వచ్చినటువంటి హౌస్ తాలూకా లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన దశని బట్టి ఫలితాలు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సినిమాకి వెళ్ళాం మనం, 100 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ ఏదో కొనుక్కొని వెళ్దాం అనుకుంటే 100 రూపాయల టికెట్ అయిపోయింది. సరే 50 రూపాయల టికెట్ తీసుకుని మొత్తానికి సినిమా చూసి వస్తాం, కాకపోతే కొంచెం కంఫర్ట్ ఉండదు. అంటే ఆ దశానాథుడు తాలూకా కారకత్వాల మీద మిశ్రమ ఫలితాలు, ఎందుకంటే అది బార్డర్, అటు మైనస్ కి ప్లస్ కి బార్డర్ కాబట్టి అవి ఇవి మిక్సప్ అయి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫలితం అయితే వస్తుంది కానీ సులువుగా వచ్చేటట్టుగా రాదు, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. 5 కనుక వచ్చినట్లయితే, 5 పాయింట్లు కనుక వచ్చినట్లయితే ఆరోగ్యము, సంపద, అదేవిధంగా అందరితోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యము, సంపద, అందరితోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి. 6 కనుక ఉంటే, 6 పాయింట్లు కనుక ఉంటే భిన్నాష్టక వర్కులో సంపద పెరుగుదల, లాభము, ఉన్నత హోదా, ఏడు కనుక వస్తే, 7 పాయింట్లు కనుక వస్తే భిన్నాష్టక వర్కులో అన్ని రకాల ఆనందాలు జాతకుడు అనుభవిస్తాడు.
7 పాయింట్లు కనుక వస్తే అన్ని రకాల ఆనందాల్ని జాతకుడు అనుభవిస్తారు. ఇక హైయెస్ట్ పాయింట్స్ 8 కనుక వస్తే అన్ని రకాల కోరికలు నెరవేరడమే కాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి భిన్నాష్టక వర్గులో 0 నుంచి 8 బిందువులు కనుక గ్రహం పొందితే అది ఇచ్చేటువంటి ఫలితాలు. ఇక సర్వాష్టక వర్గు దగ్గరికి వస్తే సర్వాష్టక వర్గులో లియెస్ట్ పాయింట్స్ 14 నుంచి స్టార్ట్ అవుతాయి. హైయెస్ట్ 47, ఆన్ అండ్ యావరేజ్ 28. వీటికి కూడా ప్రతి పాయింట్ కి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంది. అది క్లాసులో డీప్ గా డిస్కస్ చేద్దాం. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే సర్వాష్టక వర్గులో కనుక ఏదైనా హౌస్ లో 18 కంటే తక్కువ పాయింట్లు వస్తే, సర్వాష్టక వర్గులో 18 కన్నా తక్కువ పాయింట్లు వస్తే ఆ హౌస్ చెడు ఫలితాలు ఎదుర్కొంటుంది. 18 నుంచి 28 వరకు వస్తే యావరేజ్ గా ఉంటుంది. 28 నుంచి 31 వరకు బిందువులు వస్తే మంచిది. 31ని దాటి 47 వరకు కనుక వస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 18 కంటే తక్కువైతే చెడు ఫలితాలు, 18 నుంచి 28 అయితే యావరేజ్, 28 నుంచి 31 అయితే మంచిది, 31 అంతకన్నా ఎక్కువైతే అత్యద్భుతమైన ఫలితాలు. వెంకటలక్ష్మి గారు. సార్ ఇప్పుడు 6, 8, 12 దుస్థానాల్లో గనక ఇప్పుడు మనము 40 పాయింట్ల దాకా వచ్చినాయి అనుకోండి, అప్పుడు శత్రువులకి బాగుంటుందా, శత్రువుల వల్ల మనకి బాగుంటుందా? అది మనం ఎలా తీసుకోవాలి సార్? శత్రువుల్ని మీరు జయిస్తారు. శత్రువులను జయిస్తారా? ఓకే. అది రోగరున్న శత్రువు. మీకు అప్పులు ఉండవు, మీరే ఎదుటి వరకు అప్పిస్తారు. రోగాలు ఉండవు, మంచి హెల్తీ కండిషన్ లో ఉంటారు. శత్రువులు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా వాళ్ళ మీద మీకు విజయం కలుగుతుంది. చెప్పుకుంటాం అన్ని దుస్థానాల్లో పాయింట్స్ ఎలా తక్కువ పాయింట్లు వస్తాయి ఏంటి. స్టార్టింగే మీకు వెంటనే ఆవకాయ అన్నం పెట్టామంటే గంటన్నరలో పెట్టలేం కదా, అందుకే 8 వారాలు పెట్టాం. అన్ని వస్తాయి, మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాం, ఏమీ ఇబ్బంది లేదు. అలాగే సార్, అలాగే. ఓకే. సపోజ్ ఇప్పుడు అష్టక వర్గును ఉపయోగించి, యాక్చువల్గా అయితే నేను మెసేజ్ పెట్టడం మర్చిపోయాను, మార్నింగ్ అంతా కొంచెం జర్నీలో ఉండి, మీ అష్టక వర్గులు రెడీ చేసుకోండి అని చెప్దాం అనుకున్నాను. అవకాశం ఉంటే ఒక 2 మినిట్స్ మీ మొబైల్ యాప్స్ లోనో సిస్టమ్స్ లోనో ఒకసారి మీ చార్ట్ వేసి దాని అష్టక వర్గులు వేసుకోండి ఒక 2 మినిట్స్ లో. సార్ ఒక స్మాల్ డౌట్. ఎవరమ్మా? అలేఖ్య గారు, చెప్పండి అమ్మా. సార్ ఇది భిన్నాష్టకాలు యాడ్ చేస్తే వచ్చేది సర్వాష్టకమా సార్? అవునమ్మా. ఓకే. ప్రతి గ్రహం యొక్క భిన్నాష్టక వర్గుల్ని యాడ్ చేస్తే వచ్చేదే సర్వాష్టక వర్గు. దాన్నే సాముదాయ అష్టక వర్గు అని కూడా అంటారు. ఇది వేసే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం బేసిక్స్ లో నేర్చుకున్నాము. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్స్ ఉన్నాయి, ఒక్కొక్క గ్రహానికి భిన్నాష్టక వర్గు ఏ విధంగా వేయాలి అన్నవి టేబుల్స్ ఉన్నాయి, 8 టేబుల్స్. భిన్నాష్టక వర్గులు అక్కర లేకుండా సర్వాష్టక వర్గం ఎలా వేయాలి అనే టేబుల్ కూడా ఉంది. మొత్తం 9 టేబుల్లు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ అష్టక వర్గ గ్రూప్ ఉంది కాబట్టి మనకి ఆ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. సో ఒకసారి అందరూ వేసేసుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం సరదాగా, చెప్పిన పాయింట్లు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా. సింపుల్ గా ఏంటంటే మీ ఒంటిళ్ళు ఏ దిశలో ఉండాలి, అసలు మీరు జీవిత కాలంలో ఏ కాలంలో మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు అందరూ జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్స్ అవుతారా లేదా అన్నది కూడా అష్టక వర్గం ద్వారా చెప్పేయచ్చు. జ్యోతిష్కులు అవుతాం అందరం, బట్
సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్స్ అవుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు నేను పాయింట్స్ ఇస్తాను. ఒకసారి మీ చార్ట్స్ నుంచి మీరు చెక్ చేసుకుంటారు. కానీ రాలేదని మానేయకండి, కృషి చేయండి. సో అందరూ ఎవరి చార్ట్లు వాళ్ళు వేసుకున్నారు కదా, ముందుకెళ్ళొచ్చా? చందూరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అయ్యా నమస్కారం అండి. ఇప్పుడు ఈ నమస్కారం. అష్టకం చూసే చోట రాశి సంఖ్య 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి చివరికి 12 దాకా ఇస్తున్నారు అనమాట. అవునండి. 1 అనేది నా లగ్నం కింద లెక్క వస్తుందా, లేకపోతే 1 అనేది మేషం దగ్గర నుంచి తీసుకున్నట్టు అవుతుందా అండి? 1 మేషం అండి, 12 మీనం అండి. మీ లగ్నం 6 అయింది అనుకోండి, మీ లగ్నం కన్య అయింది అనుకోండి, 6 దగ్గర మీరు 1 వేసుకోవాలి. అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సార్, బేసిక్స్ లో ఉంటుంది. సరేనండి, మంచిదండి. అక్కడ ఏంటంటే వాళ్ళు 1 నుంచి ఇచ్చింది కూడా ఏంటంటే మీకు పూర్తిగా అన్ని హౌసులు ఇవ్వరు, కొన్ని చోట్ల మీకు బిందువులు ఇచ్చారు. ఆ బిందువుల్లో ఏ గ్రహము పడినా ఆ బిందువులు ఇస్తుంది అనమాట. యాక్చువల్ గా మనకి రేపు జూన్ 1 నుంచి కూడా బేసిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే చాలా మంది పాపం అడిగారు అష్టక వరకు మేము జాయిన్ అవ్వచ్చా అని. మరి మీకు అది వేయడం అది వచ్చా అంటే చాలా మంది రాదన్నారు. మరి రానప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ అమ్మా, మీకు అర్థం కాదు కాబట్టి జూన్ 1 నుంచి మా దగ్గర అష్టక వరకు బేసిక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే అర్చన గారు ఒకసారి జూన్ 1 నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్ తాలూకా వివరాలన్నీ మీరు ఎస్ సార్, మీ వన్స్ మీది అయిపోయాక లాస్ట్ లో చెప్తాము అనేసి మధ్యలో అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, పర్వాలేదు. ఈ లోపల వాళ్ళు చార్ట్ వేసుకుంటూ ఉంటారు కదా, టైం దొరుకుతుంది వాళ్ళకి. ఓకే సార్, తప్పకుండా. సో జూన్ నుంచి మనకి బేసిక్స్ స్టార్ట్ అవుతున్నాయండి. బేసిక్స్ లో మనకి దశ, అంతర్దశ, జనరల్ ఆస్ట్రాలజీ ఏంటి అంటే అసలు కంప్లీట్లీ బేసిక్ అనమాట. అండ్ మీకు ఏమి రాకపోయినా కూడాను అక్కడి నుంచి మేము అసలు జ్యోతిషం అంటే ఏంటి అన్న దగ్గర నుంచి కూడాను ప్రెడిక్టివ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకి అడ్వాన్స్డ్ లెవెల్ కూడా స్టార్ట్ అవుతుందండి రేపు జూన్ లో. అది కూడా మన డాక్టర్ వంశీ నేమాని గారే చెప్తారు. సో దాంట్లో ఏంటంటే మీకు అష్టక వరకు ఏంటి, మన ముహూర్తం గురించి కానీ అన్ని కూడా ప్రొఫెషన్ గురించి వీటన్నిటికీ గురించి కూడా వస్తుంది. అలానే మాస్టర్స్ బ్యాచ్ కూడా కొత్తది స్టార్ట్ అవుతుంది. దానిలో మనకి ఆల్రెడీ మ్యారేజ్ రన్నింగ్ అవుతుంది, అది అయిపోతుంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది, అట్లానే మనకి ప్రొఫెషన్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒకటి మెడికల్ ఆస్ట్రాలజీ ఒకటి క్యాప్సూల్ కోర్సు కూడా స్టార్ట్ అవుతుంది. అది అయిపోగానే మనకి మాస్టర్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలానే పిహెచ్డి కూడా మనకి స్టార్ట్ అయిపోయిందండి. పిహెచ్డి ఎంట్రీస్ మనకి క్లోజ్ అయిపోతున్నాయి, స్టార్ట్ అవ్వడం కాదు, అవి క్లోజ్ అయిపోతున్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు పిహెచ్డి వాటన్నిటికీ కూడాను మీరు ఎన్రోల్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఆశిస్తున్నాం. ఈ అష్టక వరకు వర్క్ షాప్ స్పెషల్ గా ఏంటంటే రైట్ ఫ్రమ్ బేసిక్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడాను మనకి పిహెచ్డి వాళ్ళు ఎవరైనా సరే, ఇదేంటంటే ఒక యునిక్ టెక్నాలజీ కాబట్టి ఇది మనం నేర్చుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మన వీటన్నిటికీ కోర్సెస్ కి కూడా. ముఖ్యంగా పిహెచ్డిలో మీరు ఒక వేలో మీరు చెప్తున్నారు అంటే మనకి ఏంటంటే 2 ways లో మనం చూపించాలి మన పాయింట్ ని. సో పాయింట్ లో చూపించాలని మీరు అష్టక వర్గు కూడా వన్ ఆఫ్ ద వేలో మనం అంటే బీపీహెచ్ఎస్ తో పాటుగా మీరు అష్టక వర్గుల్లో కూడా ఈ పాయింట్ ని మీరు నిరూపించవచ్చు, మీరు ఏదైతే రీసెర్చ్ పాయింట్ చేస్తున్నారో. సో దానికి కూడా ఈ వర్క్ షాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు జాయిన్ అండ్ లెర్న్ థరోలీ. టైమింగ్స్ చెప్తారా అండి? నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అమెరికాలో జాయిన్ అవ్వాలని ఉంది కానీ తనకి టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అనమాట. ఏ కోర్స్ అండి? ఇది ఫండమెంటల్స్, బేసిక్స్ మనకి వచ్చేసి ఫ్రైడే వస్తుందండి. ఫ్రైడే అండ్ వెనస్డే 2 రోజులు చెప్తున్నాం, సాయంత్రం 7:30. సో దట్ ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ టైమింగ్స్ అవుతాయి. అంటే మార్నింగ్ అంటే మాకేదో పిల్లలు, బస్సులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవును, అంటే మీ టైమింగ్స్ ఏవేంటి ఉంటాయి? జనరల్ గా నిజంగా చెప్పాలంటేనండి, అమెరికాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ మనిషి అయినా పని చేయాల్సిందేనండి. అన్ని చోట్ల అది ఇండియాలో కూడా చేయాలండి, ఎక్కడైనా అంతే. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఖర్చులు సంపాదన అలాగే ఉంటుంది, ఖర్చులు అలాగే ఉంటాయి కాబట్టి ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలంటే శనివారాలు కూడా చేయాలండి, బట్టలు తుక్కోటాలు అన్ని చాలా ఉంటాయి అన్నమాట గొడవలు. రమేష్ గారు, సారీ ఫర్ ఇంటరప్షన్ అండి, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. మనకి యుఎస్ నుంచి చాలా బ్యాచెస్ ఉన్నాయి, ఎందుకంటే మన ఒక బ్రాంచ్ టెక్సస్ లో ఉంది. సో అక్కడ అందరూ అప్రోచ్ అవుతున్నారు. సో వర్కింగ్ ఆన్ ద స్పెషల్ బ్యాచ్ ఫర్ ద యుఎస్ పీపుల్ అండి. Okay, sir. That's good. That's good. Thank you. We already had we have opened a branch in Texas. Okay, so okay. We are working on the special branch. So okay, sir. మంచి శుభవార్త చెప్పారు. Thank you. సో ఆ విధంగా జూన్ 1 నుంచి బేసిక్స్ లో మీకు ఓనమాలు దిద్దించబడతాయి. ఆస్ట్రానమీ రెలవెంట్ టు ఆస్ట్రాలజీ, అదే విధంగా లగ్నం ఎలా కట్టాలి, దశలు ఏ విధంగా కట్టాలి, వర్షఫలాలు ఏ విధంగా నిర్ణయించాలి,
వీటితో పాటు వాస్తు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే క్రిస్టల్స్, రుద్రాక్ష క్లాసెస్ కూడా బేసిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. న్యూమరాలజీ ఈ మంత్ ఎండ్ తోటి అయిపోతుంది. జూన్ 1 నుంచి మళ్ళీ న్యూమరాలజీ బేసిక్స్, అదే విధంగా జూన్ 1 నుంచి న్యూమరాలజీ అడ్వాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా సర్టిఫికేషన్ కోర్సులే. సో మాస్టర్స్ లో కూడా మీరు కంప్లీట్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు ప్రొఫెషన్, మ్యారేజ్, చిల్డ్రన్, ముహూర్త, మెడికల్ ఆస్ట్రాలజీ అన్ని వస్తాయి. లేదు మాకు అవన్నీ వద్దండి, మేము ఓన్లీ పిహెచ్డి పాయింట్ వైజ్ గా వెళ్దాము అనుకున్నప్పుడు 6 months క్యాప్సిల్ కోర్స్ కూడా మీకు అందులో అవైలబిలిటీ ఉంది. మీరు ఆ ఒక్క కోర్సులోనే జాయిన్ అయ్యి దాంట్లో మీరు మా మిగతా వర్క్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా చార్ట్స్ ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకొని అందరూ కలిసికట్టుగా చేసుకోవడానికి కూడా ఇంచుమించు సుమారుగా పిహెచ్డికి అయితే ఇప్పుడు 40 నుంచి 60 మంది ఉన్నారండి. అది కూడా మోస్ట్లీ క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా నెంబరు 8297623623 ఇది విస్రో అఫీషియల్ నెంబరు. దానికి మీరు సంప్రదిస్తే మా టెక్నికల్ టీం మీకు అన్ని రకాలుగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇస్తారు. కృష్ణకాంత్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఫారెన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అవ్వకపోతే వాళ్ళకి ఏ టైం అవుతుందో చెప్తే మేము ఆ టైంకి వీలు చేసుకుంటాం. మాకేం ఇబ్బంది లేదు, మేము కొంచెం ఖాళీగానే ఉన్నాం. అమెరికాలో అంత బిజీగా అయితే మేము లేము ఇక్కడ. మా వ్యాపారాలన్నీ పగలతోటే అయిపోతాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6, 7 మాక్సిమం 9 లోపు అయిపోతాయి. కాబట్టి అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా మేము డిస్కషన్స్ చేసిన రోజులు ఉన్నాయి మా స్టూడెంట్స్ తోటి. ఆల్రెడీ మా స్టూడెంట్స్ కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఇవాళ జాయిన్ అయ్యారు, వాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో అందుకని చెప్పి బేసిక్స్ విద్యార్థి 1 అండ్ విద్యార్థి 2, తర్వాత మాస్టర్స్ ఆచార్య, దాని తర్వాత పిహెచ్డి ఋషి, ఇవి మేము ఇస్తున్న టైటిల్స్. సో వీటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇవి కాకుండా ఢిల్లీలోని, హైదరాబాద్ లోని, వైజాగ్ లోని ప్రతి నెల కూడా ఒక ఫ్రీ సెమినార్, ఒక పెయిడ్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. మొన్న వైజాగ్ లో లాస్ట్ మంత్ ఫ్రీ సెమినార్ ఒకటి కండక్ట్ చేశాము. అందులో ఎంటీ హౌసెస్ మీద కృష్ణకాంత్ గారు, హిందూ లగ్నం మీద నేను ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ మంత్ కూడా వైజాగ్ లో పెయిడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. మోస్ట్లీ ఒక 2-3 days లో మీకు పోస్టర్స్ కూడా రిలీజ్ అవుతాయి. టాపిక్స్ ఏంటి అన్నవి కూడా తొందరలోనే రివీల్ చేస్తాము. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో లాస్ట్ 4 months లో ఒక 3 ఫ్రీ సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఫ్రీ ఉంటాయి. మంత్లీ వన్స్ ఒకటి ఫ్రీ ఉంటుంది, ఒకటి పెయిడ్ ఉంటుంది. ఎందుకంటే మేము కొంచెం పెట్టాలి కాబట్టి దీని మీద ఏదో సంపాదించేద్దాము, దీని మీద ఆస్తులు కూడబెట్టేద్దాము అని కాదు. మాకు తెలిసింది మీకు పంచి మీ దగ్గర తెలియకుండా ఉన్నది మేము తీసుకుందామని. ఎందుకంటే ఎప్పుడైనా సరే చదువుకున్న జ్ఞానం డెవలప్ అవ్వదు, అది ఖచ్చితంగా అభ్యాసం చేసినా రాదు, అధ్యయనం చేసినప్పుడు మాత్రమే వస్తుందని మా ఒకనొక గురువు గారు చెప్పడం జరిగింది. సో మేము నేర్చుకునేటప్పుడు కన్నా, మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు కన్నా ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు మేము ఎక్కువ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అప్పట్లో మాకు డౌట్ వచ్చినా గురువు గారిని అడగాలంటే ధైర్యం సరిపోయేది కాదు. ఇప్పుడు చాలా చాలా ఎంత ఇదిగా అంటే ఏదైనా ఒక పాయింట్ చెప్తే సార్ అది అలా ఎలాగవుతుందని నేను టక్మని అడిగేస్తున్నారు. అంటే అలా అడగాలని కూడా ఒక 15 సంవత్సరాల కింద మాకు తెలియదు. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ నుంచో చెన్నై నుంచో ఆ గురువు గారు వచ్చారు, ఆయన ఏమైనా అంటే అలిగి వెళ్ళిపోతారేమో, లేకపోతే మనల్ని అందరిలో నించోబెట్టేస్తారేమో, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నా కూడా ఆ భయం వల్ల మేము అడగలేకపోయేవాడు. అంటే తర్వాత వాళ్ళతో టచ్ లోకి వెళ్ళి కొంచెం మేము ఫ్యాకల్టీల కింద అయిన తర్వాత సార్ అప్పుడు సెమినార్ లో మీరు ఆ పాయింట్ చెప్పారు మాకు అర్థం కాలేదంటే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బహుశా మేము అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళేమో కూడా. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నంత ధైర్యంగా మాత్రం మేము అప్పుడు ధైర్యం చేయలేకపోయేవాడు. సో బ్యాక్ టు పాయింట్, అందరూ చార్ట్స్ వేసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి ఇప్పించారా సార్? 8297623623 ఆల్రెడీ మెసేజ్ బాక్స్ లో టైప్ చేసామమ్మా. అలాగే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ మీకు ఇప్పుడు ఏదైతే లింక్ వచ్చిందో ఆ లింక్ లో కూడా నెంబర్ ఉన్నది. మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అయ్యారమ్మా? నేను ఫస్ట్ టైం అండి ఈ లింక్ చూసి ఇవాళ ఎవరో ఫార్వర్డ్ చేస్తే ఇవాళ ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. చాలా మంది ఫార్వర్డ్ చేయించానండి నేను, అంటే చాలా మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయించాను. సో డాక్టర్ గారు ఫార్వర్డ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. సో ఈ క్లాసులే కాకుండా సోమవారం నాడు 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇంగ్లీష్, హిందీ, పిఎస్సి అని ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్ అదొకటి ఫ్రీ క్లాసు. అదే విధంగా 8:30 to 9:30 తెలుగులో ఉంటుంది, డిఫరెంట్ టాపిక్స్. లక్షవారం నాడు 7:30 to 9 గురువార్త అని, అది విస్రో స్పెషల్ అండి. విస్రో స్పెషల్ ఓన్లీ ఫర్ విస్రో స్టూడెంట్స్ కి, విస్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరు ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయితే మీకు ఎవ్రీ థర్స్డే గురువార్త లింక్ కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి సోమవారం నాడు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. వాటిల్లో కూడా మీరు ఈ లింక్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే,
లేదు మాకు ఈ నెంబర్కి ఒకసారి మీ నెంబర్ పింక్ చేస్తే కనుక మా అనౌన్స్మెంట్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో మా ప్రతి లింక్ కూడా మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఫ్రీ లింక్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు వస్తాయి. పెయిడ్ లింక్స్ పెయిడ్ గ్రూప్స్ మాత్రమే వస్తాయి, అది ఒకసారి గమనించండి. ఓకే రైట్. జస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వార్మ్ వెల్కమ్. నేను మళ్ళీ ఇంకోసారి చెప్పేస్తున్నాను సార్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ ఏదైతే సార్ చెప్పారో కోర్సెస్ అవన్నీ సో కంటిన్యూ అవుతాయి. వాట్ విల్ సే లైక్ ఆఫ్టర్ ద కోర్స్, ఆఫ్టర్ ద క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. బెటర్ ఇది అయిపోయింది, క్లాస్ అయిపోయిందా మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే రైట్. సపోజ్ మీరు అందరూ ఇప్పుడు చార్ట్లు వేసుకున్నారు, అందులో మీకు బిందువులు వచ్చేసాయి. మొబైల్లోనో లేకపోతే జగన్నాథ హోరాలోనో ఎందులో వేసినా మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒకటి డిస్ప్లే చేయమంటారు. ఒకటి పని ఎవరిదైనా చేయండి, పర్వాలేదు. నేను చేసుకున్నాను, డిస్ప్లే చేసుకున్నాను. మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి. జస్ట్ క్యాజువల్ గా ఒకటి వచ్చింది, సో వాళ్ళు పంపించారు నాకు. సో ఒకసారి మీకు పెడుతున్నాను. అందరూ ఒకసారి ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఎవరో పంపించారు నాకు. సార్ మాది కొంచెం చూస్తారని చెప్పి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా అని చెప్పాను. సో ఒకసారి అంటే దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఉండదు, మనకి ఏమి ఉండదు. సో ఓన్లీ ఎస్ కనిపిస్తున్నాను, అందరికీ కనిపిస్తున్నారు కదా. రైట్. సర్వాష్టక వరకు సార్ లగ్నం ఏది అందులో? ఓకే రైట్, మకర లగ్నం. అంతే, మకర లగ్నం. రైట్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఈ చార్ట్ కనుక మీరు చూసినట్లయితే ఈ జాతకుడు తన యొక్క జీవిత కాలంలో ఏ సంవత్సరాల్లో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పి చూడాలి అంటే కనుక మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మకర లగ్నం అయింది కదా, మకర లగ్నంలో 25 పాయింట్లు వచ్చాయి. కుంభంలో 27, మీనంలో 31, మేషంలో 31. ఫస్ట్ తీసుకోండి, SAV అని ఉంది కదా, అది సర్వాష్టక వర్గం, మిగతావి భిన్నాష్టక వర్గులు అనమాట. సో ఈ జాతకుడు ఏ సమయములో అంటే ఏ వయసులో ఎక్కువ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అని చెక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లగ్నం నుంచి 4వ ఇంటి వరకు ఎన్ని పాయింట్లు వచ్చాయో కూడండి. 25, 27, 31, 31. క్యాలిక్యులేటర్ ఉంటే వేసి పక్కన రాయండి. అదే విధంగా 4వ ఇంటి నుంచి 7వ ఇల్లు అంటే 31, 28, 36, 32. శ్రీకర్ గారు వచ్చారండి. రైట్. 114 మా ఫ్లాట్ నెంబర్. రైట్. తర్వాత 4 నుంచి 7 అంటే 31, 28, 36, 32. అవి టోటల్ చేయండి. అది ఫస్ట్. ఓకే రైట్. 31, 28, 36, 32, 127. రైట్. ఇది సెకండ్ పార్ట్. తర్వాత 7 నుంచి 10 32, 26, 19, 28. 32, 26, 19, 28. ఎంత వచ్చింది సార్? 105. ఓకే. తర్వాత 10 నుంచి 12 28, 25, 29. అంతే, ఆ 3 ఇళ్ళు తీసుకోండి. 10, 11, 12, 28, 25, 29. సార్ 4 చొప్పున తీసుకుంటే 4 3 12 3 వస్తాయి కదా సార్? 4 రావాలమ్మా మాకు ఇక్కడ. 4 రావాలి. ఇక్కడ ఏంటంటే ప్రారంభ జీవితము, అదే విధంగా యుక్త వయస్సు, మధ్య వయస్సు, అంత్య వయస్సు, వృద్ధాప్యము. అంటే 4 తీసుకోవాలి అంతే. మీకు నచ్చినట్టు తీసుకోకండి అమ్మా, నేను చెప్పినట్టు తీసుకోండి, ఋషి చెప్పినట్టు తీసుకోండి. అవును సార్, అదే సార్ ఋషులు చెప్పినట్టే. వేయనివ్వండి, ముందు వేయనివ్వండి ఒకసారి. డౌట్స్ మళ్ళీ తీసుకుంటాను నేను, ఇబ్బంది లేదు. శ్రీకర్ గారు 28, 25, 29. సార్ ఇది మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? 1 to 4, 4 to 7, 7 to 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 12. 10 to 12 అండ్ రెండే వస్తున్నాయి సార్. 10 to 12, 11 3 వస్తున్నాయి. 3 వస్తాయి సార్, అదే చెప్తున్నా. 28, 25, 29 ఆ 3 తీసుకోండి. అది కదా సార్, ఇక్కడ
1 to 4 అంటే 4 ట్వైస్ రిపీట్ అవుతుంది కదా అని అడుగుతున్నా నేను. అవును సార్, అవును సార్, 1 to 4, 4 అలాగే to 7 తీసుకోవాలి. అంటే అవును ఓకే సార్, 7 to 10. అలాగే తీసుకోవాలి సార్. అయితే 10 మూడోది ఎంత to వచ్చింది? 28, 25, 29. అంటే 4 హౌసెస్ వస్తాయి కదా సార్? మూడోది 4 రావు సార్. నన్ను ఒకసారి చెప్పనివ్వండి, నన్ను ఒకసారి చెప్పనివ్వండి. శ్రీకర్ గారు ఎంత వచ్చింది? అది 28, 25, 29, 82. 82 ఏంటి సార్ ఒకసారి 4th లో? ఇది 4th ఫేజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 నుంచి 4 ప్రారంభ జీవితము, 4 నుంచి 7 యుక్త వయస్సు, 7 నుంచి 10 మధ్య వయస్సు, 10 నుంచి 12 వృద్ధాప్యం. ఇక్కడ ఈ జాతకుడు ఆడో మగో తెలీదు, ఈ జాతకుడు లేదా జాతకురాలు సెకండ్ ఫేజ్ లో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు, 127 పాయింట్స్ వచ్చాయి. థర్డ్ లైఫ్ కనుక ఇప్పుడు కనుక 50, 45, 50, 55 మధ్యలో కనుక ఉంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. 82 లాస్ట్ 3 ఇళ్ళు ఎందుకు తీసుకోమన్నాము అంటే వృద్ధాప్యంలో ఎవరు కూడా అంత హ్యాపీగా ఉండరు. సో అందుకని అక్కడ 3 ఇళ్ళే కౌంట్ చేయాలి. సో డెఫినెట్ గా 4th ఫేజ్ అన్నది ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ జాతకుడు ఎవరో క్లాస్ లో ఉంటే ఆ పర్టికులర్ ఏజ్ యుక్త వయసు అంటే 18 to 36 చాలా హ్యాపీగా వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళ లైఫ్. ఉన్నారు సార్ క్లాస్ లో వాళ్ళు? Probably they may not be interested, sir, to disclose it. నేను పెట్టాను మెసేజ్. ఓకే, రైట్, నో ప్రాబ్లం. సరే, రెండోది అష్టక వర్గను ఉపయోగించి మీరు జ్యోతిష్కులు అవుతారా లేదా చెప్తాను అని ఇందాకలు అన్నాను. అది ఈ చార్ట్ లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. జ్యోతిష్కులు అవుతారా లేదా అన్నది చెప్పేటప్పుడు ఇక్కడ జూపిటర్ భిన్నాష్టక వర్గం కింద ఉంది చూడండి. జూపిటర్ భిన్నాష్టక వరకు తీసుకొని ఇక్కడ 2 రకాలుగా చూడాలి. లగ్నాత్తు 2వ ఇల్లు, గురుడు పొజిషన్ అయిన హౌస్ నుంచి 2వ ఇల్లు. ఇక్కడ లగ్నం ఏంటి? మకర లగ్నం. మకర లగ్నంలో 5 పాయింట్లు వచ్చాయి జూపిటర్ భిన్నాష్టక వర్గంలో. అక్కడి నుంచి 2వ ఇల్లు అంటే పక్కది, అక్కడ కూడా 5 పాయింట్లు ఉన్నాయి. సో జూపిటర్ ఇక్కడ ఎక్కడ ఉన్నారు? సింహంలో ఉన్నారు. సింహం నుంచి 2వ ఇల్లు అంటే కన్య, కన్యలో 3 పాయింట్లు వచ్చాయి. సో వీళ్ళు కనుక ఆస్ట్రాలజీలో ఉంటే పాయింట్స్ ఇక్కడ ఎలా చెప్పుకుంటామంటే లగ్నాత్తు 2వ ఇంట్లో లేదా జూపిటర్ నుంచి 2వ ఇంట్లో 4 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్స్. సో వీళ్ళు ఆస్ట్రాలజరే, ఎందుకంటే లగ్నాత్తు 5 పాయింట్స్ వచ్చాయి, బట్ జూపిటర్ నుంచి 3 పాయింట్స్ వచ్చాయి. అంటే వీళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే ఆస్ట్రాలజర్ కాదు. ఇఫ్ జూపిటర్ రెట్రో అక్కర్లేదు సార్, అది స్థానం ఇక్కడ రెట్రోలు ఉండవు, ఎక్కడుందో అక్కడి నుంచే తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 2వ పాయింట్, అది ఫస్ట్ పాయింట్ అండి. జూపిటర్ నుంచి చూసేది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ శని భగవానుడు తాలూకా భిన్నాష్టక వరకు తీసుకోండి, అంటే లాస్ట్ లో ఉంది. ఐ హావ్ గాట్ 4 పాయింట్స్ అండ్ 6 పాయింట్స్. మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారు సార్, చేస్తున్నారా మీరు ఏమైనా? ఎస్, రైట్ సార్. ఇది నేను చెప్పింది కాదు సార్, అష్టక వర్గంలో వాళ్ళు చెప్పింది సార్. కాకపోతే మనం ఫలితాలు ఆ టార్చ్ ఇచ్చారు మనకి. జ్యోతిష్యము అంటేనే వెలుగు, అది మీరు ఎంత దూరం వేస్తే అంత మీకు వెలుతురు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 2వ పాయింట్, ఇక్కడ శని భగవానుడు తాలూకా భిన్నాష్టక వరకు తీసుకోండి. ఇక్కడ ఎలా చూడాలంటే ఇక్కడ శని సింహంలో ఉన్నారు సార్. ఇందులో మెర్క్యూరీ ఎక్కడ ఉన్నారో ఒకసారి చూడరా లగ్నంలో. లగ్న చార్ట్ లో మెర్క్యూరీ ఏ హౌస్ లో ఉన్నారు? తులలో ఉన్నారా? ఓకే, 9 చార్ట్స్ ఉన్నాయి, 12 చార్ట్స్ ఎందుకు ఉంటాయి సార్? లగ్నంతో కలిపి 7 గ్రహాలు, 1 లగ్నము 8 అనుకున్నాము, ప్లస్ సర్వాష్టక వర్గం 1, 9 ఉంటాయి. 12 ఎలాగ వస్తాయి సార్? ఇందులో 12 రావు సార్.
లగ్నముతో కలిపి 7 గ్రహాలు కలిపి 8 భిన్నాష్టక వర్గులు, 8 భిన్నాష్టక వర్గుల్ని కలిపితే ఒక సర్వాష్టక వర్గు, 9 వస్తాయి సార్. రైట్. ఇక్కడ ఎలా చూడాలంటే ఇప్పుడు కన్య తులలో బుధుడు ఉన్నారంట. సో తులలో బుధుడు ఉన్నప్పుడు ఇక్కడ ఎలా చూడాలంటే శని భగవాను నుండి 4వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ శని భగవానుడు తాలూకా భిన్నాష్టక వరకు సింహంలో ఉన్నారు ఆయన. అక్కడి నుంచి 4వ ఇల్లు, అక్కడి నుంచి 4 అంటే ఏది, సింహము, కన్యాతుల, వృచ్చికం 2 వచ్చింది, కుదరదు. దాని తర్వాత 6వ ఇల్లు మకరం 3 కుదరలేదు. అక్కడి నుంచి 10 అంటే 6, 7, 8, 9, 10, 10లో 2 వచ్చాయి. అంటే ఇక్కడ ఎలాగ ఉండాలి అంటే శని భగవానుడు నుండి 4, 6, 10 ఇళ్లలో బుధుడు కనీసం 5 పాయింట్లు ఇచ్చి ఉండాలి. ఉంటే వాళ్ళు హై సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్స్ అన్నమాట. మరి 6లోని 10లోని వచ్చాయి సార్. సార్ ఇప్పుడు మర్క్యూరీలో చూడాలా సార్? మర్క్యూరీ భిన్నాష్టక వర్గం నుంచి కౌంట్ చేయాలా? ఆ శని ఎక్కడ కాదు సార్, ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేస్తారు. శని భిన్నాష్టక వర్గులోంచి 4లో కానీ 6లో కానీ బుధుడు ఉండి అక్కడ ఎన్ని పాయింట్లు ఇచ్చారో చూడాలి. ఓకే, అప్పుడు బుధుడు లేకపోతే సార్? లేకపోతే లేనట్టే సార్. అట్లా అంత ప్రాక్టీస్ చేస్తారు కానీ ఫుల్ టైము ఇప్పుడు చూసారా చాలా మంది ఇంకా అదే తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఇంటి దగ్గర బార్లు కడతారు. ఓకే, అంత టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చెయ్యరు. ఏదో మీ ఇంట్లో ఇప్పుడు చూడండి చాలా మంది, మా ఇంట్లో మాకు కరెంట్ పోతే ఫ్యూజ్ వేసుకోవడం వస్తే చాలండి అంటారు కదా. అలాగే మా ఇంట్లో ఆ మాత్రం వజ్రం, దుర్ముహూర్తం, శుభముహూర్తం చూసుకోవడం వస్తే చాలండి అనేవాళ్ళు వాళ్ళు ఆస్ట్రాలజర్స్, జ్యోతిషం నేర్చుకున్నారు కాబట్టి. బట్ ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారు ఏంటి అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సాటర్న్ నుంచి సాటర్న్ భిన్నాష్టక వర్గంలో ఆ సాటర్న్ ఎక్కడైతే పాజిస్ట్ ఉన్నాడో అక్కడి నుంచి 4 అక్కడి నుంచి 4లో కానీ 6లో కానీ 10లో కానీ బుధుడు ఉండాలి. 11లో ఉన్నాడు అక్కడ 5 పాయింట్లు అబోవ్ రావాలి. 11లో ఉన్నాడు ఆయన. అది ఓకే సార్, డోంట్ వర్రీ. తర్వాత 3వ పాయింట్, బుధుడు తాలూకా భిన్నాష్టక వరకు తీసుకోండి. బుధుడు తాలూకా భిన్నాష్టక వరకు తీసుకుంటే బుధుడు ఎక్కడ, కన్యా తులలో ఉన్నాడు. ఇక్కడి నుంచి 5వ ఇల్లు తీసుకోండి. ఇక్కడి నుంచి 5వ ఇల్లు అంటే ఏంటవుతుంది, కుంభం అవుతుంది. అక్కడ 5 పాయింట్లు వచ్చి ఉండాలి. ఇక్కడ 5 పాయింట్లు వచ్చాయి. బుధుడు భిన్నాష్టక వర్గులో తుల నుంచి కుంభము 5వ ఇల్లు అయింది కాబట్టి 5 పాయింట్లు వచ్చాయి అక్కడ. నాకు 7 వచ్చాయి సార్. సూపర్. ఇలాగనమాట. బుధుడు నుంచి 5వ ఇంట్లో 5 పాయింట్ల కన్నా ఎక్కువ ఉండాలి. మినిమం 5 ఉండాలి లేదా ఎక్కువ ఉండాలి. ఉంటే వీళ్ళు కూడా హైలీ సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్స్. సూపర్ సార్. 6 ఇంక మధ్య 5 కన్నా ఎక్కువ అనేసాం కదా, ఇంక మరి తిరగలేదు. సో అదే విధంగా కేవలము ఈ అంకెల్ని, ఈ పాయింట్లని ఉపయోగించి జీవితంలో మనం ఎవరి మీదైనా ఆధారపడి బతుకుతామా, లేకపోతే మన మీద ఎవరైనా ఆధారపడి బతుకుతారా? అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మనం ఒక 3 ఫ్రెండ్స్ కలిపి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఆటో షేర్ చేసుకున్నాం అనుకోండి, వాడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేవాడు అనుకోండి, చాలా టిప్ టాప్ గా ఆటో దిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మనల్ని డబ్బులు ఇచ్చిమని. వాడు ఎవడు 80% వాడు ఖర్చు పెట్టాడు. ఇలాంటి వాళ్ళు మీకు చాలా మంది తగులుతారు. మనం ఏంటంటే మొహమాటానికి వాడు సర్లే మనం ఇచ్చేద్దాం చెప్పి ఇచ్చేస్తుంటాం. ఇలాగా జీవితంలో మన మీద ఎదుటి వాళ్ళు ఆధారపడతారా, మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతామా అన్నది కూడా మనం అష్టక వర్గం నుంచే చూడవచ్చు. అదే విధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా తల్లి తాలూకా సంబంధాలు, తల్లికి అనారోగ్యం ఎప్పుడు వస్తుంది, తల్లి ఎప్పుడు మరణిస్తారు, తండ్రి అనారోగ్యము, తండ్రికి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి మనకి సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు మన మీద ఆధారపడతారా, మనం వాళ్ళ మీద ఆధారపడతామా, ఇవన్నీ కూడా. అదే విధంగా ఇందాక చెప్పినట్టుగా జీవితంలో చదువుకు సంబంధించి, విద్యకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తామా, లేదు మనం ఎక్కువ సంపాదించి తక్కువ ఖర్చు పెడతామా, సంపాదించింది అంతా ఖర్చు పెట్టేస్తామా, సంపాదించింది దాస్తామా,
లేకపోతే సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెడతామా? ఖర్చు పెడితే ఎవరికి ఖర్చు పెడతాం? తల్లికా, తండ్రికా, పిల్లలకా, భర్తకా, భార్యకా? ఇవన్నీ కూడా అష్టకవర్గం నుంచి తీసుకోవచ్చు. ఫైనల్ గా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే, మీరు వంటింట్లో మీ శ్రీమతి ఎటువైపు తిరిగి వండితే మీకు అనారోగ్యం రాదో కూడా అష్టకవర్గంలో చెప్పొచ్చు. ఆ పాయింట్ చెప్తాను, చూసుకోండి. సో ఇక్కడ మీరు మీ శ్రీమతుల చార్ట్ వేసుకోండి. మీ శ్రీమతుల చార్ట్ వేసుకొని ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ మీరు మీ శ్రీమతి చార్ట్ వేసుకొని కుజుడు తాలూకా భిన్నాష్టక వరకు తీసుకోండి. కుజుడు తాలూకా భిన్నాష్టక వరకు తీసుకొని ఇక్కడ లగ్నం నుంచి, ఆవిడ లగ్నం ఏదైతే అయిందో అక్కడి నుంచి 1, 5, 9 ప్లస్ చేయండి. అలాగే 2, 6, 10 ప్లస్ చేయండి. 3, 7, 11 ప్లస్ చేయండి. 4, 8, 12 ఆ 3 హౌసులు ప్లస్ చేయండి. 1, 5, 9 టోటల్ ప్లస్ చేయండి, బిందువులు ఎన్ని వచ్చాయో. అలాగే 2, 6, 10 లో ఎన్ని బిందువులు వచ్చాయి అవి ప్లస్ చేయండి. 3, 7, 11 లో ఎన్ని బిందువులు వచ్చాయి అవి ప్లస్ చేయండి. 4, 8, 12 లో ఎన్ని బిందువులు వచ్చాయి అవి ప్లస్ చేయండి. మీకు 1, 5, 9 అంటే దిక్కుల్లో ఏ దిక్కు వస్తుందండి? ఎవరికైనా ఐడియా ఉందా? తూర్పు. ఏదండి? ఈస్ట్. ఈస్ట్ వస్తుంది. రైట్. నాడి నేర్చుకుంటే మీకు దిక్కులు తెలిసిపోతాయి. సో 1, 5, 9 లో కనుక ఎక్కువ బిందువులు కనుక టోటల్ వస్తే మీరు తూర్పుకి తిరిగి వంట చేస్తే రుచి పడడమే కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని కూడా మీరు తింటారు. సపోజ్ మీరు కనుక యాంటీ డైరెక్షన్ వైపు కనుక తిరిగి చేస్తే వండింది మిగిలిపోవడము, దాన్ని దాచడము, అదేవిధంగా ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు తినడము, ఇవన్నీ కూడా మీ ఇళ్లలో కామన్ గా జరిగే పాయింట్లు. మీ ఇళ్లలోనే కాదు అందరిలోనే జరిగే కామన్ పాయింట్లు ఇవి. కాబట్టి ఒకసారి మీరు ఈ పర్టికులర్ గా లేడీస్ మీ మార్స్ భిన్నాష్టక వరకు తీసుకొని 1, 5, 9 హౌసులు, 2, 6, 10 హౌసులు, 3, 7, 11 హౌసులు, 4, 8, 12 హౌసెస్ లో వచ్చిన బిందువుల్ని కలిపి ఏ దిక్కు వైపు ఎక్కువ బిందువులు వచ్చాయో, మీ ఒంటిలు తూర్పు ఉండొచ్చు. సపోజ్ మీకు దక్షిణం వైపు తిరిగి వండాలని వచ్చింది అనుకోండి, పొయ్యి దక్షిణం వైపు పెట్టుకోండి. ఆ దిక్కుకు తిరిగి వండడం ద్వారా మంచి ఆరోగ్యవంతమైన ఆహారం వండడమే కాకుండా ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు. డిసీజెస్ అవి కూడా ఎక్కువగా పెద్దగా మీకు రావు. ఇది కూడా అష్టక వర్గం నుంచి తెలుసుకోవచ్చు. సో ఇది అష్టక వర్గు డెమో క్లాస్. ఇలాంటివి ఇంకా చాలా దాచిపెట్టాము క్లాసులో చెప్పడానికి. సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. సార్ నమస్తే సార్. ఒక్కొక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి, అందరినీ తీసుకుంటామండి ప్లీజ్. సారీ సార్. అందరూ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ సెషన్. సో అందరూ చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. సో ఒకసారి అందరూ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక రిక్వెస్ట్ ఎవ్రీబడి టు రేజ్ ద హ్యాండ్స్ అండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, తప్పకుండా నేను అందరికీ తీసుకుంటాను. అందరూ ఈ డౌట్లు డిజిటల్ హ్యాండ్ అండి, అక్కడ హ్యాండ్ రైజ్ కాదండి. మీరు డిజిటల్ హ్యాండ్ కింద ఒక చెయ్యి బటన్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేస్తే అది హ్యాండ్ రైజ్ అండి. రైట్ 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 రైట్. సూరి గారు, శాస్త్రి సూరి గారు, ఆంజనేయ శాస్త్రి సూరి గారు. సార్ ఇది ఈ క్లాసెస్ ఎట్లా జాయిన్ కావాలండి? ఎట్లాగూ దీనికి మా ఫ్రెండ్ ఒక అతను పెడితే నేను కూడా జాయిన్ అయ్యాను. తప్పకుండా. ఇవాళ నేను అందరికీ చెప్పాను ఫార్వర్డ్ చేయమని చెప్పి చాలా మందికి. సో ఏం చేస్తారంటే సార్, మా నంబర్ నోట్ చేసుకోండి సార్, 8297 623 623 అండి. అది మా నంబరు. మీరు వాళ్ళకి ఎలా జాయిన్ అవ్వాలి, ఫీజెస్ ఏంటి అవన్నీ ఎండింగ్ లో చెప్తానండి, మొత్తం ఉంటాను. సో ఒకసారి మీరు ఆ నంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. సో అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి మీ వీడియో ఆన్ చేస్తే మేము ఇట్ విల్ బి హ్యాపీ. లేకపోతే బ్లాంక్ గా మీరు ఒకసారి గోడ వైపు తిరిగి మాట్లాడండి, మీకు ఎలాంటిది ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసుకోండి. ఒక్కసారి గోడ కూడా లైట్ ఆఫీస్ ఉండాలి సార్, నల్లగా ఉండాలి.
లైటింగ్ ఉన్న గోడ కాదు, లైటింగ్ ఉన్న గోడ కాదు. గోడ వైపు తిరిగి మాట్లాడితే మీకు ఎలాగ బాధ అనిపిస్తుందో మాకు అలాగే అనిపిస్తుందండి. దయచేసి రాంబాబు గారు ఒకసారి జూపిటర్ రిపీట్ చేయండి. చెప్తాను సార్ తప్పకుండా. Sir, thank you very much, sir. It's a wonderful session, first of all. So, you've given a beautiful insight with respect to Ashtaka Varga. Very nice, sir. Because I think whatever the videos I have seen so far, they have not covered in this way. So, it's really insightful and wonderful. So, that is what my basic understanding today. And two questions I have, sir. One is like, I have got the first part, whatever you have told, first part 120, second part 119. Third part 103 and fourth part 73 points I got. So now how do I look into this, sir? Means what should be the highest point, or like what can be the life in the third stage, which is 103 only? థర్డ్ స్టేజ్ లో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి సార్, మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. సో సెకండ్ స్టేజ్ లో మీకు 119 వచ్చాయి కాబట్టి మేబీ మీ ఎడ్యుకేషన్, డిగ్రీ, స్టార్టింగ్ ఆఫ్ జాబ్, అదంతా కూడా ఆ లైఫ్ అంతా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు. మ్యారేజ్, పిల్లలు అవన్నీ కూడా మీరు ఆ టైంలో బాగా ఎంజాయ్ చేశారు. సో థర్డ్ టర్మ్ మీకు కొంచెం తక్కువ పాయింట్లు వచ్చాయి కాబట్టి ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో చూసి చెక్ చేసుకొని దాన్ని మీరు ప్లాన్ చేసుకోవడానికి అష్టకవర్గం మీకు చాలా హ్యాపీగా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ ఎప్పుడు కూడా వృద్ధాప్యం అందరికీ తక్కువే వస్తాయి కాబట్టి దానికి కావాల్సిన పెన్షన్ స్కీమ్స్ కానీ డబ్బులు అవన్నీ ఆ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలన్నమాట. సో అష్టకవర్గ యూజ్ దీనికి మనకి దేనికి అంటే దీనికి. ఓకే. అండ్ దిస్ సెకండ్ పార్ట్ సార్, దట్ 159 my wife's 2610 159 10 points, 2610 10 points, 4812 6 points, 3711 13 points. So how do we interpret from this, sir? సో లాస్ట్ ది వచ్చింది అంటే మీకు మేబీ అది నార్త్. సో నార్త్ సైడ్ కనుక ఆవిడ తిరిగి వంట చేస్తే ఓకే, అది చాలా ఆ డిషెస్ అన్ని కూడా మీకు చాలా హ్యాపీగా మీరు ఏ రోజు ఆ రోజు ఖాళీ అయిపోతాయి, టు బి ఫ్రాంక్ అయితే. yes sir, yes sir, sure sir, I will tell you, sir. Yeah. Right. Thank you, sir. Thank you very much, sir. Okay. Thank you, Krishnakant sir. Thank you very much, sir. చేయరా సార్, మార్క్స్ ది ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్. దయచేసి హ్యాండ్ రేస్ చేయండి, నేను తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే మధ్యలో మాట్లాడారు అనుకోండి ఇబ్బంది పడుతున్నారు అందరూ. కానీ నాకు మెసేజ్ కంటిన్యూగా మెసేజ్లు వస్తున్నాయి. సో అందుకు నేను ఎవరో మ్యూట్ చేస్తున్నాం మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. సో రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే అందరూ వింటున్నారు కాబట్టి రిక్వెస్ట్. సో హ్యాండ్ రేస్ చేయండి, తప్పకుండా తీసుకుంటాను. శేషు గారు, భీముడు శేషు గారు. నమస్తే సార్. ఒకసారి వీడియో ఆన్ చేయండి సార్. సార్ అంటే దీనికి వీడియో యాక్సెస్ కుదరట్లేదు సార్, ట్రై చేశాను కానీ ఏమనుకోకండి సార్, నెక్స్ట్ టైం వీడియో సార్ యాక్సెస్. ఓకే సార్, ఇప్పుడు ఇందాక 3 పాయింట్స్ చెప్పారు కదా ఆస్ట్రాలజర్ కి, లగ్నం నుంచి సెకండ్, గురువు నుంచి సెకండ్, ఇవి 3 పాయింట్స్ చెప్పారు కదా. 3 మ్యాచ్ అవ్వాలి సార్, ఎనీ 2 మ్యాచ్ అయినా సరిపోతుందా సార్? సార్ మూడిట్లో ఏది మ్యాచ్ అయినా ఓకే సార్. అంటే మూడిట్లో నేను 2 పాయింట్ చెప్పాను, 2 కనుక మ్యాచ్ అయితే మీరు అసలు ఖాళీ ఉండరు ఆస్ట్రాలజర్ గా. ఓకే సార్. రెండిట్లో ఏదైనా ఒక పాయింట్ యాడ్ అయింది అనుకోండి, మ్యాచ్ అయింది అనుకోండి సార్, మీరు బేసిక్ ఆస్ట్రాలజర్. అది కాదు సార్, 3 పాయింట్స్ చెప్పారు కదా సార్. అంటే లగ్నం నుంచి సెకండ్, గురువు నుంచి సెకండ్ ఒక పాయింట్ చెప్పారు సార్. అవును సార్. శని భగవాన్ సాటర్న్ నుంచి చెప్పాను సార్, తర్వాత మెర్క్యూరీ నుంచి చెప్పాను సార్. 3 డిఫరెంట్ పాయింట్స్ అన్నమాట. దీంట్లో ఏ ఒక్క పాయింట్ మ్యాచ్ అయినా ఓకేనా సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది 3 మ్యాచ్ అయితే అసలు ఇంక తిరిగి చూడక్కర్లే, అసలు మీ అపాయింట్మెంట్ కూడా మాకు దొరకదు సార్. ఇప్పుడు అష్టక వర్గులో ఇందాక సార్ బిఫోర్ ఒక ఆయన అడిగారు కదా సార్, ఈ ఏజ్ లో నాకు ప్రాబ్లం అని, రెక్టిఫికేషన్ కూడా అష్టక వర్గం నుంచి ఉంటుందా సార్? ఒకవేళ చెప్పగలరు. రెమెడీస్ కూడా ఉంటాయి సార్, క్లాస్ లో చెప్తాం అవన్నీ కూడా. అదే సార్, అష్టక వర్గం నుంచే ఉంటుందా సార్? అది చార్ట్ చూడాలంటారా? చార్ట్ లోంచి అష్టక వర్గ పాయింట్స్ తీసుకుని చెప్తాం సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఏ హౌస్ లో తక్కువ పాయింట్లు వచ్చాయో చూసుకొని, ఆ హౌస్ కారకత్వం వల్ల ఏ ఇబ్బంది వస్తుందో చూసుకొని దాన్ని మనం కనుక దానికి ఎనర్జీ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటలక్ష్మి నల్లం గారు. సార్ ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు తూర్పు ముఖనే చేస్తాం కదా, నార్త్ సైడ్ అటు దక్షిణం ఉత్తరం అలా పెట్టుకుని చెయ్యం కదా సార్, మరి ఇప్పుడు ఎలా తీసుకుంటాం కదా? అందుకే అష్టకవర్గం ఉపయోగించండి అని చెప్తున్నాను. వాడితే తెలుస్తుంది ఎంతసేపు. అందరికీ తూర్పే పనికి వస్తుందా? అందరికీ తూర్పే పనికి వస్తే మరి పడమర ఏమైపోవాలి, ఉత్తరం ఏమైపోవాలి, దక్షిణం వాళ్ళు ఏమైపోవాలి అంటే అలా కూడా చేయొచ్చు అని నాకు అది డౌట్ సార్. అది మీకు వచ్చిందా? మీకు తూర్పు కాకుండా ఏమైనా వచ్చిందా? ఒక నెల రోజులు అయిపోయింది. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్క నిమిషం. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్క నిమిషం. ఓకే ఓకే. యా, నెక్స్ట్ శ్యామల గారు, శ్యామలామూర్తి గారు.
అమ్మా మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా? మ్యూట్ లో ఉన్నారమ్మా, మీరు మ్యూట్ తీయండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సార్ ఆ మార్క్స్ది మీరు ఏం చెప్పారో నాకు కొంచెం ఆ లెక్క అర్థం కాలేదు సార్, ఒక్కసారి రిపీట్ చేయగలరా? మీ మార్స్ భిన్నాష్టక వరకు తీసుకోండి అమ్మా. ఓకే సార్. మార్స్ భిన్నాష్టక వరకు తీసుకొని మీ లగ్నం ఎక్కడుందో అది 1వ ఇల్లు అవుతుంది. 1వ ఇంట్లోని 5వ ఇంట్లోని 9వ ఇంట్లో ఉన్న బిందువులు కలపండి. అలాగే 2, 4, 6, 2, 4, 10 అనుకుంటాను. అలా అంటే 1, 5, 9 ఆ ఆస్పెక్ట్స్ వచ్చినట్టు కలపాలన్నమాట. అన్ని కలిపిన తర్వాత అందులో ఏ దిక్కు ఎక్కువ పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్ వైపు, ఆ దిక్కు వైపు మీరు తిరిగి వంట చేయడం వలన చాలా ఎర్లీగా వంట చేస్తారు, చాలా టేస్టీగా చేస్తారు. తిన్న ఫుడ్ వల్ల కూడా హెల్త్ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ గెస్ ఇంకా డౌట్స్ అని రేస్ చేయలేదు సార్. మాధవ్ గారు ఇందాక మీరు రేస్ చేశారు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి ఒకసారి. అంటే మీరు హ్యాండ్ ఇలా రేస్ చేశారు కాబట్టి నేను చూశాను. సో ఒకసారి మీరు అన్మ్యూట్ చేయాలండి మీరు. ఐ గెస్ మాధవ్ గారికి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రవీంద్ర గారు చెప్పండి, మీరు అన్మ్యూట్ చేయాలండి. సార్ మై డౌట్ ఈ ఇక్కడ మనకు అష్టకవర్గులో గురువు ద్వారా మనం అష్టాజలు అవుతామని చెప్పారు కదా, అది ఒకసారి రిపీట్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 12 అని చెప్పారు కదా, ఈ పీరియడ్ ఆఫ్ ఏజ్ ఏంది అనేది ఒకసారి రిపీట్ చేస్తారని. రైట్ సార్, ఇదేం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోతున్నది కాబట్టి దీన్ని నేను వీలైతే కనుక యూట్యూబ్ లో నేను పెడతాను. సో ఒకసారి అక్కడ మీరు చూసుకోండి. అది క్యాలిక్యులేషన్ కాబట్టి రిపీట్ చేయాలంటే మళ్ళీ టోటల్ మొత్తం రిపీట్ చేయాలంటే ఇబ్బంది పడతారు సార్ కూడాను, ఎందుకంటే అందరూ అది ఉన్నారు కాబట్టి. సో తప్పకుండా మీరు చూడొచ్చు, క్లాసుల్లో ఇన్ డీటెయిల్ గా మీకు నేర్చుకుంటారండి మొత్తం. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా సార్ ఈ సిరీస్ మొత్తం? మేము వీడియో పంపిద్దాం చూస్తాం, ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం చూస్తున్నాము. ఇంకా నేను పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేస్తాము. మీకు ఎక్కడి నుంచి లింక్ వచ్చిందో ఆ లింకులు మీకు వస్తాయి. అలాగే మీరు క్లాస్ లో జాయిన్ అయితే కనుక వివరంగా మీ చార్ట్ మీరు అనాలిసిస్ చేసుకొని దానికి ఏం రెమెడీస్, ఇప్పుడు తక్కువ ఇప్పుడు మీరు చెప్పారు ఆస్ట్రాలజీ నాకు పాయింట్స్ లేవు అన్నారు అనుకోండి, ఒక దాంట్లోకి వెళ్తున్నాం, మిగతా అంటే ఎలా పెంచుకోవాలో కూడా గురువు గారు చెప్తారు కాబట్టి గురువు గారు మీరు. షూర్ సార్, షూర్, ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ రైట్. యా, సో మాధవ్ గారు మీరు టెక్నికల్ అది అన్మ్యూట్ చేయాలండి. మీరు అన్మ్యూట్ చేయకపోతే కనుక నేను తెలియట్లేదు. మీరు కింద అది మైక్ బటన్ ఉంటుందండి, చూడండి ఒకసారి, అది నొక్కితే కనుక మీరు, లేకపోతే కనుక ఇంకేమన్నా ఇంకా మిగతా వాళ్ళని క్వశ్చన్స్ ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తే నేను క్లోజింగ్కి వెళ్తామండి. ఇంకా ఆల్రెడీ 5 అవుతున్నది కాబట్టి. యా ఒక్క నిమిషం. యా చెప్పండి మాధవ్ గారు, చెప్పండి. ఒక్కసారి ఈ జ్యోతిష్యులు కావాలంటే ఏమిటి కాంబినేషన్స్ ఉండాలి ఒకసారి మరి చెప్తారు? అదే మీకు అదే నేను యూట్యూబ్ లోని మీరు ఆల్రెడీ ఒక నిమిషం మాధవస్వామి గారు, మీరు ఆల్రెడీ క్లాస్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం, కంగారు లేదు. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. క్లాస్ లో ఉన్నారు సార్, నేను తప్పకుండా వివరంగా మీ చార్ట్ తీసుకొని గురువు గారు చెప్తారండి. థ్యాంక్ యూ సార్. రైట్, రమేష్ గారు. సార్ ఇక్కడ మరి ఈ ఉచ్చ నీచలు అనేవి ఏమన్నా తీసుకోవాలండి? అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఉంటాయి సార్, ఉచ్చ నీచలు కూడా ఉంటాయి సార్, ఆల్రెడీ చెప్పాను, పాయింట్లో చెప్పాను నేను. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, గుండేటి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, ఇది డేట్ ఆఫ్ బర్త్ లేని వారిది ఎట్లా తీసుకోవడం సార్? డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఎలా తీసుకోవాలి? ప్రశ్న చార్ట్ వేసి తీసుకోవచ్చు సార్. ప్రశ్న చార్ట్ తీసుకోవచ్చా సార్? ప్రశ్న చార్ట్ వేసి తీసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇదండి ఇవాళ క్లాసు. ఈ రెగ్యులర్ క్లాసెస్ ఆల్రెడీ ఇవాళ నుంచి స్టార్ట్ అయినట్టే. ఇది ప్రతి లక్షవారము మంగళవారము మధ్యాహ్నం 3:30 నుంచి 5. ఎందుకంటే ఎక్కువ మంది లేడీస్ మమ్మల్ని ఆ టైం మేము ఫ్రీగా ఉన్నాము, ఆ టైంలో మాకు ఏదైనా ఒక చక్కటి క్లాస్ పెట్టండి అని ఎక్కువ మంది మాతృమూర్తులు కానీ సోదరీమణులు కానీ అడగడం జరిగింది. అందుకని ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, లేడీస్ ఇస్ ద ఫస్ట్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని
ఇది కొంచెం నిద్రా సమయం అయినప్పటికీ కూడా మేము ఉంటామండి, నేర్చుకుంటాము, మధ్యాహ్నం మేము పడుకోకూడదు ఆరోగ్య రీత్యా అని చాలా మంది అడిగారు. కాబట్టి లక్షవారము అదేవిధంగా మంగళవారము మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు ఈ క్లాస్ ఉంటుందండి. మిగతా క్లాసు అది రికార్డింగ్ కానీ వీడియో అప్లోడ్ కానీ ఉండవు. ఈ ఒక్క క్లాసే డెమో క్లాస్ కాబట్టి ఇది ఒకటే ఉంటుంది. మిగతా క్లాసులన్నీ కూడా మీరు క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే. ఆల్రెడీ 30 మెంబర్స్ 35 మెంబర్స్ అయ్యారు. సో ఇది చూసిన తర్వాత కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 8297623623 నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అకౌంట్ డీటెయిల్స్ అవి పంపిస్తారు. చాలా నామమాత్రపు ఫీజే పెట్టామండి. 1499 సర్వీస్ నెంబర్ కాదండి, ఇది 1499 రూపాయలు. చాలా తక్కువ ఫీజే. అంటే అపాత్రదానం పనికిరాదు అన్నారు కాబట్టి పెట్టాల్సి వచ్చింది తప్ప మరో వేరే ఉద్దేశాలు అయితే ఏమీ లేవండి. ఇది అందరూ ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్ అని అనుకుంటున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో వాళ్ళకు కూడా పంపించండి. మంగళవారం వరకు ఇంకా టైం ఉంది. సో ఈ రోజు డిస్కస్ చేసినంత కూడా డెమోవే. మంగళవారం నుంచి మనకి ఒరిజినల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అందరూ సెలవు ఇస్తే మళ్ళీ మనం మంగళవారం నాడు కలుద్దాం. సాయి కృష్ణ కొమ్మరగిరి. అపాత్రదానం కాదు సార్, ఏమీ ఇవ్వకుండా ఊరికే నేర్చుకుంటే జ్ఞానం రాదు సార్. అవునమ్మా, అది మీలాగా అందరూ అర్థం చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇదేంటి వీళ్ళు డబ్బులు పెట్టారు అని అనుకుంటే మరి మనం ఏం మాట్లాడలేము ఇంకా. సో సరే అండి, దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ వంశీ గారు, బాగా చెప్పారు. సో దట్స్ ఆల్. ఎవరికైనా ఏమైనా క్లాసెస్ ఏమైనా సేమ్ అదే చాలా మంది ఇప్పుడు నాకు మెసేజ్ కూడా పెట్టారు. సో ఐ గెస్ యూఎస్ నుంచి అనుకుంటాను, ఇప్పుడే మెసేజ్ చూస్తున్నాను. ఇంగ్లీష్ లో కూడా ఉంటుందండి. ఫాలోడ్ బై ఒకసారి తెలుగు అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై ఇంగ్లీష్, హిందీ. మన దగ్గర 3 లాంగ్వేజెస్ మనకు ఉంటుందండి. విస్రోలోని మనకి 3 లాంగ్వేజెస్ ప్యారలల్ గా కంటిన్యూ అవుతాయండి. వీ హ్యావ్ ఎ బ్రాంచ్ ఇన్ ఢిల్లీ, హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది. మాకు పూర్తిగా హిందీ వచ్చిన వాళ్ళు పూర్తిగా హిందీలో జాయిన్ అవ్వచ్చు. మీకు హిందీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు హిందీలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ మీరు కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్ లో తీసుకోవచ్చు. మీరు యూ కెన్ ఆఫర్ ఎనీ లాంగ్వేజ్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ట్యూస్డే అండ్ థర్స్డే మీకు తెలుగులో వస్తాయండి. తర్వాత ఇంగ్లీష్ బ్యాచెస్ అవన్నీ నడుస్తాయి. ఆల్ బ్యాచెస్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మా దగ్గర మొత్తం 3 లాంగ్వేజెస్ లో కంటిన్యూ అవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్ 8297623623కి మీరు వాట్సాప్ చేయొచ్చండి, వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ జాయినింగ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ అప్ ఆన్ ట్యూస్డే ఇన్ అష్టకవర్గ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.